అంటే సో ఇక్కడ చూసినట్లయితే ఎముక చూడండి, ఇది వచ్చేసి స్కాపులా అండి. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు త్రిభుజాకారంలో కనపడుతుంది కదా, త్రిభుజాకారంలో. ఒక్క నిమిషం బ్యాక్ సైడ్ నుండి చూద్దాం దీన్ని. రైట్, ఇలా వీపు ప్రాంతం నుండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా నిలబడ్డాను, నా పొజిషన్ ఇది, ఓకేనా. సో ఇలా నిలబడ్డప్పుడు బ్యాక్ సైడ్ వీపుకు రైట్ సైడ్ ఇక్కడ నాకు కదులుతూ ఉంటుంది కదా ఎముక ఇక్కడ ఒకటి. సో ఇది వచ్చేసి ఏంటంటే స్కాపులా మనకి, ఓకేనా, స్కాపులా. ఓకే, రెండవది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి స్కాపులా నుండి, సో బ్యాక్ సైడ్ నుండి ఇలా ముందుకు ఒక ఎముక వచ్చింది, ఇది వచ్చేసి ఏంటంటే క్లావికల్ బోన్ అండి, కాలర్ బోన్ అంట. ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనకి ఇక్కడ ఇలా టచ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక్కడ టచ్ చేస్తే ఒక బోన్ కనపడుతుంది కదా, అదే క్లావికల్ అనమాట. ఎక్కడి నుండి వచ్చింది మనకని చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఉండేటువంటి స్కాపులా లేదంటే అంశపలకం ఏదైతే ఉందో దాని యొక్క పృష్ఠ భాగంలో పై భాగంలో చూసిన ఒక చిన్న గట్టు వంటి నిర్మాణం ఉంది. ఆ గట్టు వంటి నిర్మాణం దగ్గర ఇది అంటు పెట్టుకొని ఇలా ముందుకు వచ్చిందండి. హలో హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు వేరియస్ అండ్ వుడ్ బ్రిడ్జెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు. ఎస్, మరి లాస్ట్ సెషన్లో మనం అక్షాస్తి పంజరం యాక్సియల్ స్కెలిటన్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో యాక్సియల్ ఎందుకంటామంటే మనకు యాక్సిస్ ఏదైతే ఉందో యాక్సిస్ త్రూ మనకు టచ్ అయ్యేటువంటి బోనీ పార్ట్స్ ఏవైతే లైక్ స్కల్ కావచ్చు, అదేవిధంగా బ్యాక్ బోన్ కావచ్చు అండ్ పర్షుకలు ఏవైతే ఇక్కడ మధ్యలో అటాచ్ అవుతుంటాయో సో ఈ మూడు కూడా యాక్సియల్ స్కెలిటన్గా చెప్పడం జరిగింది. దాని గురించి డీప్ డిస్కషన్ అయితే జరిగింది. మరి ఈరోజు సెషన్లో వచ్చేసి అపెండిక్యులర్ స్కెలిటన్ లేదంటే అనుబంధాస్తి పంజరంగా చెప్పుకుంటాం. అనుబంధాస్తి పంజరం అంటే ఏంటి అని చూసినట్లయితే యాక్సియల్ స్కెలిటన్కి అటువైపు ఇటువైపుగా ఉండేటువంటి బోనీ పార్ట్స్ ఏవైతేనో దీన్ని సాధారణంగా మనం అనుబంధాస్తి పంజరంగా చెప్పుకుంటూ ఉంటాం. లైక్ ఇప్పుడు మన చేతులు కావచ్చు అండ్ అదేవిధంగా కాళ్ళు కావచ్చు అండ్ ఈ నడుము క్రింది భాగంలో ఉండేటువంటి శ్రోణి మేకల లేదంటే పెల్విక్ గిడిల్. సో ఇక్కడ రౌండ్ బోన్ ఒకటి ఉంటుందండి, సో అది కావచ్చు. అండ్ అదేవిధంగా పెక్టోరల్ గిడిల్ అంటే మనకి ఇక్కడ షోల్డర్కి సపోర్ట్ ఇచ్చేటువంటి ఈ క్లావికల్ బోన్ కావచ్చు, బ్యాక్ బోన్ కావచ్చు. ఇవన్నీ బ్యాక్ బోన్ దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంటుందండి, త్రిభుజాకారంలో ఉండేటువంటి ఒక బోన్ ఉంటుంది, స్కాపులా అంటుంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణంగా మనం అనుబంధ అస్థి పంజరం క్రింద ట్రీట్ చేస్తూ ఉంటాం. మరి వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, మరి డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ చాలా క్లియర్ కట్గా మనం 3D మోడల్స్ తిప్పుకుంటూ చూపిస్తూ ఉంటాను. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మనకు ఇక్కడ ఉండేటువంటి టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రామ్స్ చూస్తూ చదివినట్లయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ అనుబంధాస్తి పంజరంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా కేకే బయాలజీ అనే యాప్ అనేది అందుబాటులో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనకి ఇలాంటి క్లాసెస్ అనేవి అనేకం అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ వీడియో చివరిలో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం మనం. రైట్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అనుబంధ అస్థి పంజరం, దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి అపెండిక్యులర్ స్కెలిటన్గా చెప్పుకుంటాం. ఏమంటాం దీన్ని? అపెండిక్యులర్ స్కెలిటన్గా చెప్తాం. సో గమనాంగాలు అంటే ఏంటంటే చేతులు కాళ్ళని సాధారణంగా మనం ఏమంటామంటే లింబ్ బోన్స్ అంటాం, లింబ్ బోన్స్ గమనాంగాలు అంటాం. సో గమనాంగాల ఎముకలు మేకలలు గిడ్డిలు అంటే ఏంటంటే ఇలా రౌండ్గా ఏర్పరిచేటువంటి కొన్ని ఎముకలు కలిసి ఏంటంటే ఇలా రౌండ్గా కలిపే ఏర్పరిచే స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే గిర్డిల్ అంటాం. ఇంగ్లీష్లో గిర్డిల్ అంటాం, తెలుగులో అయితే ఏమంటామంటే మేకలు అంటాం. సో అలాంటి మేకలలు వచ్చేసి మనకు చెస్ట్ రీజియన్లో ఒకటి ఉంటుంది, అదేవిధంగా నడుము క్రింది భాగంలో మరొకటి ఉంటుంది. సో దీన్ని ఉరో మేకలు అంటాం, ఉరహ్ ప్రాంతంలో ఉంది కాబట్టి. పెల్విక్ గిడిల్ ఒడిసే థొరాసిక్ గిడిల్గా చెప్పుకుంటూ ఉంటాం, లేదంటే పెక్టోరల్ గిడిల్గా చెప్తాం. అండ్ క్రింద వచ్చేసి మనకి నడుము క్రింది భాగంలో ఉండేటువంటిది వచ్చేసి దాన్ని శ్రోణి మేకలు అంటాం. శ్రోణి అంటే ఈ ప్రాంతాన్ని శ్రోణి అంటాం. సో అక్కడ శ్రోణి ప్రాంతంలో ఒక రింగ్గా ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? శ్రోణి మేకలు అంటాం. సో ఇంగ్లీష్లో అయితే పెల్విక్ రీజియన్లో ఉంది కాబట్టి దీన్ని పెల్విక్ గిడిల్గా చెప్తుంటాం. ఇలాంటి మేకలలు ఏవైతున్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు కలిసి అంటే మనకి అనుబంధాస్తి పంజరాన్ని ఏర్పరుస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడడానికి ఛాన్స్ ఉంటుంది, క్రింది వాటిలో అనుబంధాస్తి పంజరంలో ఉండేటువంటి భాగాలు ఏంటి అంటాడు. సో 4 లిమ్స్ అదేవిధంగా హిండ్ లిమ్స్ వచ్చేస్తుంటాయి అండ్ మేకలలు గిడిల్స్. అండ్ ఇక్కడ అనుబంధాస్తి పంజరంలో వచ్చేసి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటాడు, మొత్తం కలిపేసి 120 ఎముకలు అనేవి ఇక్కడ మనకు అనుబంధాస్తి పంజరంలో కనబడుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిగర్ ఇంపార్టెంట్.
రైట్, కమింగ్ టు ఫోర్ లింబ్ యొక్క బోన్స్ ఏమేమి ఉంటాయి. ఫోర్ లింబ్ అంటే ఏంటంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఈ చెయ్యి చివరి వరకు ఇక్కడ వరకు వచ్చేసి దీన్ని మొత్తం కూడా మనం ఫోర్ లింబ్గా ట్రీట్ చేసేస్తూ ఉంటాం అనమాట. రైట్, ఫోర్ లింబ్లో ఎలాంటి ఎముకలు ఉంటాయి ఒకసారి అయితే చూద్దామండి. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మనకి ఫోర్ లింబ్స్లో ఫోర్ లింబ్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అని అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ప్రతి పూర్వాంగంలో అన్నాడు, గమనించండి. ప్రతి పూర్వాంగంలో అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అదేవిధంగా సో ఒకటి అంటున్నాడు. ప్రతి పూర్వాంగం అంటే ఈ చేతిలో మొత్తం 30 ఉంటాయి, నెక్స్ట్ ఈ చేతిలో వచ్చేసి మొత్తం 30 ఉంటాయి. రెండు పూర్వాంగాలు అన్నప్పుడు 60 అవుతుంది ఎముకల సంఖ్య. ఒక పూర్వాంగం అన్నప్పుడు ఏమవుతుంది, 30 ఎముకలు ఉంటాయి. గమనించండి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో దాన్ని గమనించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఏంటి అని చూసినట్టయితే ఒకటి భుజాస్థి అండి. భుజాస్థి అంటే మనకు తెలిసిందే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేటువంటి దీన్ని ఏమంటామంటే భుజాస్థిగా చెప్పుకుంటూ ఉంటాం, లేదంటే ఇంగ్లీష్లో దీన్ని హ్యూమరస్ అంటాం. రెండవది వచ్చేసి రత్ని. రత్ని ఎన్ని ఎముకలు ఉంటాయంటే ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ ఫోర్ ఆర్మ్ ఏదైతే ఉందో అంటే రిస్ట్ నుండి ఇక్కడ వరకు దీన్ని ఏమంటామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి, దీన్ని ఫోర్ ఆర్మ్గా చెప్తాం. ఇక్కడ ఫోర్ ఆర్మ్లో వచ్చేసి రెండు ఎముకలు ఉంటాయి, ఒకటి ఉండదు, రెండు ఎముకలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే రేడియస్, రెండోది వచ్చేసి అల్నా. సో ఒకదాన్ని రత్ని అంటాం, రెండో దాన్ని అరత్ని అంటాం. సో క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మనం. ఇది వచ్చేసి ఏంటో కాండం అని ఇచ్చాడు కదా, ఈ కాండం ఏదైతే ఇది భుజాస్థి అండి, ఇది భుజాస్థి. ఈ భుజాస్థి యొక్క కాండం ఉంటుంది, దీని బేస్ని ట్రోక్లియా అంటాం, దీని యొక్క హెడ్ భాగం వచ్చేసి తల అంటాం. ఇక్కడ తల వచ్చేసి అంటే మనకి ఈ భుజ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఏమంటాం, ఒక సాకెట్ లాంటి స్ట్రక్చర్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మన సాకెట్ లాంటి స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. రైట్, ఇది వచ్చేసి రత్ని అరత్ని. ఇది చూడండి ఇక్కడ మనకి ఫోర్ ఆర్మ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో దాన్ని ఫోర్ ఆర్మ్గా చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణిబంధ కాస్తులు లేదంటే కార్పల్స్ అంటాం. ఎక్కడ ఉంటాయి కార్పల్స్ అని చూసినట్లయితే మనకి జాయింట్ ఉందా, మణిబంధము అన్నాడు అక్కడ. సో చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మణికట్టు ప్రాంతంలో ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో, సో ఎగ్జాక్ట్లీ మనం ఇలా చెయ్యి ఊపినప్పుడు ఎక్కడైతే మనకు ఊగుతుంటుందో ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి అస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే మణిబంధకాస్తులు లేదంటే వీటిని ఏమంటామంటే కార్పల్స్ అంటాం. ఇంగ్లీష్ పదం కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మనకి జారుడు కీలు ఉంటుందనేసి మనం 5th, 6th చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ జారుడు కీలు అంటే దీంట్లో ఉండేటువంటి చిన్న చిన్న ఎముకలు చాలా ఉంటాయి. సో ఆ చిన్న చిన్న ఎముకలు ఏంటంటే వాటి మధ్యలో కూడా కీలే ఉంటుంది, కానీ కొంతనే కదులుతూ ఉంటుంది, అవి చిన్నగా జారుతూ ఉంటాయన్నమాట. సో ఈ జాయింట్లో ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు, వీటిని ఏమంటామంటే మణిబంధ కాస్తులు అంటాం. మణిబంధంలో లేదంటే రిస్ట్లో ఉండేటువంటి ఎముకలు కాబట్టి వీటిని ఏమంటామంటే మణిబంధ కాస్తులు అంటాం. ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మణిబంధ కాస్తులు ఎన్ని అంటాడు. ఓకేనా, సో 8 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరబాస్తులు. కరవం అంటే అరిచేయండి, కరవం అంటే అరిచేయి. సో ఇక్కడ అరిచేయికి వెనక భాగంలో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇక్కడికి మణిబంధ కాస్తులు అయిపోయాయి కదా. ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఏంటంటే మనము వీటిని కరబాస్తులుగా చెప్తాం. ఐ ఫోల్డెడ్ మై ఫింగర్స్ లేవండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి 1 2 3 4, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ ఉంటుంది 5 ఉంటుంది. సో వీటిని ఏమంటామంటే కరబాస్తులు లేదంటే మెటాకార్పల్స్గా చెప్తుంటాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు 1 2 3 4 5 ఇవి వచ్చేసి ఏంటంటే కరబాస్తులుగా చెప్తుంటాం. ఇది వచ్చేసి ఏంటంటే 5 ఉంటాయి. సో లేదంటే వీటిని ఏమంటామంటే అరచేతి ఎముకలు అంటాం. ఎందుకంటే అరచేతి ముందున్నట్లయితే అరచేతికి వెనుక భాగంలో ఎమరి ఉన్నాయి. రైట్, అరచేతికి వెనుక భాగంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే అరచేతి ఎముకలను కూడా చెప్పుకుంటాం. గమనించండి. సో ఇక్కడ డైరెక్ట్ ఒక్కోసారి ఏమంటారంటే పామ్ బోన్స్ ఎన్ని అంటారు, లేదంటే అరచేతి ఎముకలు ఎన్ని అంటాడు, 5 ఎముకలు. మణిబంధకాస్తులు ఎన్ని అంటాడు, కార్పల్స్ ఎన్ని అంటాడు. సో ఏంటంటే అవి 8 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంగుళ్యాస్తులు. అంగుళ్యాస్తులు అంటే ఏంటి, అంగుళీకము అంటే ఏంటంటే ఫింగర్స్. సో ఫింగర్స్ ఇలా పెట్టి చూసినట్లయితే మీకు ఇక్కడ ఫింగర్స్లో లైన్స్ కనపడుతున్నాయి కదా, ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్క జాయింట్ ఉంటుంది. సో ఆ లైన్కి అటువైపు ఇటువైపు ఒక బోన్ ఉంటుంది. కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో మనకి తమ్ములో వచ్చేసి 2 బోన్స్ ఉన్నాయి, గమనించాలి, 2 బోన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఓవరాల్గా మనకి అంగుళ్యాస్తులు ఎన్ని అని చూసినట్లయితే 14 ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అంగుళ్యాస్తులు ఎన్ని అన్నాడు, కౌంట్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. మీ ఫింగర్స్లో ఎన్ని బోన్స్ అనేవి కనపడుతున్నాయి ఇక్కడ 1 2 3 4 5 ఇలా కౌంట్ చేస్తున్నట్టే కంప్లీట్గా మనకి 14 అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క కరబాస్తి ఎక్కడ ఉంటుంది, తమ్ యొక్క కరబాస్తి అని చూసినట్టు ఇక్కడ ఉంటుందండి. తమ్ యొక్క కరబాస్తి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది కనపడుతుందో ఇది కరబాస్తి అవుతుంది. ఇవి రెండు ఏమవుతాయి, అంగుళ్యాస్తులు అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్, సో ఓవరాల్గా మనకి ప్రతి పూర్వాంగం ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనకి 30 వచ్చేస్తుంటాయండి. ఇది వచ్చేసి ఏంటంటే 4 లింబ్ లేదంటే పూర్వాంగం యొక్క నిర్మాణంగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ చూద్దామండి చరమాంగం యొక్క ఎముకలు. చరమాంగం యొక్క ఎముకలు అంటే ఏంటి, మన కాల్లో ఉండేటువంటి ఎముకలు ఏంటి అని అర్థం అనమాట. రైట్, ఇక్కడ ప్రతి చరమాంగంలో కూడా అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి
కంప్లీట్గా 30 ఎముకలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో అవి వచ్చేసి ఏంటంటే తుంటి ఎముక లేదంటే తొడ ఎముక, దేంటిది ఫీమర్ అంటామండి. సో మన తొడ పొడవునా ఉంటుంది కదా, మన తొడ పొడవునా మన శరీరంలో అతిపెద్ద ఎముక ఏదైతే ఉందో ఇదే వచ్చేసి ఏంటంటే మనకి తుంటి ఎముకగా చెప్తూ ఉంటాం, లేదంటే తొడ ఎముక అంటాం. అతి పొడవైన ఎముక గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంతర్జంగిక బహిర్జంగిక, టిబియా అండ్ ఫిబ్యులా అంటామండి. టిబియా అండ్ ఫిబ్యులా అంటాం. ఇదొకటి ఉంటుంది, ఇదొకటి ఉంటుంది. ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ని ఒక్కసారి చూసినట్లయితే మనకు చాలా క్లియర్గా కనపడుతుందండి. ఈవెన్ చూడండి మన ఫోర్ లింబ్లో ఏ విధంగా అయితే ఇది 2 ఎముకల చేత ఏర్పడుతుంది గమనించాలి. ఇది 2 ఎముకల చేత ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి 4 లెగ్ ఏదైతే ఉందో అంటే మోకాలు క్రింది నుండి మన అరికాలు వరకు ఉండేటువంటి 2 ఎముకలు ఉంటాయి. అక్కడ ఒక 2 ఎముకలు ఉంటాయి. సో మనం ఇలా నిలబడ్డప్పుడు ఈ 2 ఎముకలు ఇలా ఉంటాయి మన 4 లెగ్లో. సో ఒకటేమో లోపల వైపు ఉంటుంది, ఒకటేమో బయట వైపు ఉంటుంది. సో లోపల వైపు ఉండేదాన్ని ఏమంటామంటే అంతర్జంగిక, బయట వైపు ఉండేదాన్ని ఏమంటామంటే బహిర్జంగికగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. అంతర్జంగికని ఇంగ్లీష్లో వచ్చేసి టిబియా అంటాం, అదేవిధంగా బహిర్జంగికను వచ్చేసి ఏమంటామంటే ఫిబ్యులా అంటాం. అండ్ దెన్ కమింగ్ టు చీలమండల ఎముకలు, టార్సల్స్ అంటామండి. సో మనకు చేతిలో ఏ విధంగా అయితే మణిబంధకాస్తులు ఉన్నాయో చీలమండలంలో కూడా మనకి ఎముకలు ఉంటాయి. సో అంటే ఎగ్జాక్ట్ మన అరికాలు 4 లెగ్ ఎక్కడైతే టచ్ అవుతూ ఉంటాయి, ఇలా పెట్టామనుకోండి, కాలు ఇలా పెట్టామనుకోండి, ఈ జాయింట్లో ఉంటాయి కదా లెగ్స్, ఈ జాయింట్లో ఉండేటువంటి లెగ్స్ అరికాలు ఇలా పెట్టామనుకోండి, ఇదేమో 4 లెగ్. సో ఇక్కడ జాయింట్లో ఉండేటువంటి లెగ్స్ ఏవైతున్నాయో వాటిని ఏమంటామంటే టార్సల్స్ లేదంటే చీలమండల ఎముకలు అంటాం. సో దాన్ని చీలమండలం అంటాం కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎముకలు చీలమండల ఎముకలు. ఎన్ని ఇవి అంటే 7 అండి. నెక్స్ట్ కమింగ్ టు ప్రపాదాస్థికలు ఇవి వచ్చేసి ఎన్ని ఉంటాయని చూసినట్టయితే మొత్తం కూడా 5 ఉంటాయి. వీటిని ఏమంటామంటే మెటాటార్సిల్స్ అంటాం, మెటాటార్సిల్స్గా చెప్తాం. సో ఇప్పుడు మన పాదం ఇలా పెట్టామండి, పాదం ఇలా పెట్టినప్పుడు సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్గా ఇలా చూడగానే అంటే వేళ్ళు తప్ప మన పాదంలో ఫింగర్స్ టోస్ ఏవైతే ఉన్నాయో అవి తప్ప, వేళ్ళు తప్ప మిగిలిన భాగంలో ఉండేటువంటి అన్ని ఎముకల్ని ఏమంటామంటే ప్రపాదాస్థికలు ఉంటాం. సో పాదములో ఉండేటువంటి ఎముకలు అండి. ఇవన్నీ ఉంటాయండి 5 ఉంటాయి. సేమ్ అక్కడ కూడా 5 ఉన్నాయి గమనించండి, అక్కడ కూడా 5 ఉన్నాయి. బట్ ఇక్కడ చీలమండల ఎముకలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ 7 అని చెప్పుకున్నాం కదా, అక్కడ మణిబంధకాస్తులు ఎన్ని ఉన్నాయండి 8 ఉన్నాయి. ఇక్కడ చీలమండల ఎముకలు వచ్చేసి 7 ఉన్నాయి. ప్రపాదికాస్తులు వచ్చేసి మనకు 5 కనపడుతుంది మెటాటార్స్. అండ్ దెన్ కమింగ్ టు అంగుళ్యాస్తులు వచ్చేసి 14 ఉన్నాయండి గమనించారు. అంగుళ్యాస్తులు వచ్చేసి 14 కనపడుతున్నాయి. మరి ఇక్కడ కౌంట్ చేస్తే మొత్తం దాంతో కంపారిజన్ అంటే ఇక్కడ మనకు 29 వస్తున్నాయని చూసినట్టయితే అదనంగా మరొక ఎముక మనకు కనపడుతుంది ఇక్కడ. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ జాయింట్లో ఎలాంటి ఎముక లేదు కదా, బట్ ఇక్కడ మొకాలి చిప్ప అనేటువంటి ఇంకొక ఎముక మనకు కనపడుతూ ఉంటుంది. మొకాలి కీలును కీ జాయింట్ నీ జాయింట్ని కప్పి ఉంచేటువంటి గిన్నె లాంటి ఎముక మొకాలి చిప్ప ఏదైతే ఉందో అది ఒకటి ఉంటుంది. సో కాబట్టి మొత్తం ఎన్ని ఏంటంటే మనకి ఇక్కడ కూడా 30 కనపడుతూ ఉన్నాయన్నమాట. సో దీన్ని ఏమంటామంటే పటెల్లా లేదంటే నీ క్యాప్గా చెప్పేస్తుంటాం. పటెల్లా లేదంటే నీ క్యాప్. మన మొకాలు ఇలా ఉన్నట్లయితే, ఈ జాయింట్ ఇలా ఉన్నట్లయితే ఈ జాయింట్ కప్పుతూ ఒకటి ఉంటుందండి ఎముక. మీరు చేయి పెట్టి ఇలా టచ్ చేస్తే మీకు చిన్న బాల్ లాంటిది తగులుతూ ఉంటుంది మొకాల దగ్గర. సో దాన్ని ఏమంటామంటే మనం పటెల్లా లేదంటే నీ క్యాప్గా చెప్తాం. నీ పైన క్యాప్ లాగా ఉంటుంది కాబట్టి నీ క్యాప్ అంటాం అనమాట. సింపుల్ అది. మొకాలి చిప్ప స్నాయు బంధనంతో ఏర్పడుతూ ఉంటుంది, టెండాన్ చేతి ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని సీసమాయిడ్ ఎముక అంటారు. గుర్తుపెట్టుకోండి, మన కాల్లో ఉండేటువంటి సీసమాయిడ్ ఎముకల సంఖ్య ఎంత అంటాడు, కేవలం 1. సో దట్ ఈస్ పటెల్లా, మొకాలి చిప్ప ఎముకగా చెప్తూ ఉంటాం. అందువల్ల దీన్ని సీసమాయిడ్ ఎముక దేని చేతి ఏర్పడుతుంది, టెండాన్ చేతి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం సీసమాయిడ్ ఎముకగా చెప్పుకుంటాం. సో ఓవరాల్గా మొత్తం ఇలా మనకి కంప్లీట్గా వచ్చేసి 30 ఎముకల చేత చర్మాంగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రైట్. కమింగ్ టు పెక్టోరల్ గిడిల్ లేదంటే సో దీన్ని థొరాసిక్ గిడిల్ కూడా చెప్పుకోవచ్చు. సో ఉరోమేఖల చెప్తాం. సో మరి దీంట్లో ఉరోమేఖల్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామండి. ఉరోమేఖల్లో చూసినట్టయితే 2 అర్ధ భాగాలు కనపడుతూ ఉంటాయి. ఉరోమేఖల్లో చూసినట్టయితే 2 అర్ధ భాగాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక అర్ధ భాగం, ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ బోన్ ఏదైతే ఉంటుందో ఇది ఒక హాఫ్. అండ్ కమింగ్ టు దిస్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ ఒక వీపు వెనుక భాగంలో చూసినట్టయితే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకు ఎముక కనపడుతుంది, త్రిభుజాకార ఎముక అనేది కనపడుతూ ఉందండి. త్రిభుజాకార ఎముక కనపడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇటువైపు ఒకటి ఇటువైపు 2 కలిసేసి ఏంటంటే మనకి అందుకని ఏమంటున్నాడు ఇక్కడ ఉరోమేఖల్లో 2 అర్ధ భాగాలు ఉంటాయి. ఇవి పూర్వాంగాలు అక్షాస్తి పంజరంతో సంధించడానికి ఏర్పరచడానికి దోహదపడుతూ ఉంటాయి. రైట్. ఇక్కడ అక్షాస్తి పంజరం ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఉరోస్తి. ఓకేనా. ఇక్కడ ఉరోస్తి ఉంటుంది, బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్ ఉంటుంది, అదేవిధంగా రిబ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా అక్షాస్తి పంజరం. మరి ఇక్కడ ఉండేటువంటి పెక్టోరల్ గిడిల్ ఏం చేస్తుందంటే ఈ పూర్వాంగం ఏదైతే ఉందో అంటే మన చెయ్యి ఏదైతే ఉందో ఈ యొక్క ఉరోస్తికి అదేవిధంగా బ్యాక్ సైడ్ బోన్కి మొత్తం కూడా
లింక్ కావడానికి, సంధి ఏర్పరచుకోవడం కోసం మనకి ఏంటంటే పెక్టోరల్ గిడిల్ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. క్లియర్? రైట్. ఇప్పుడు చూద్దామండి ఒక్కసారి మీకు ఒకటి చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఈ పెక్టోరల్ గిడిల్లో ఏ రకంగా ఉంటుందనే చూపిస్తాను ఒకసారి. రైట్, ఇక్కడ క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను ఏంటంటే రైట్, ఇక్కడ పెక్టోరల్ గిడిలో ఒకసారి అయితే ప్రయత్నిద్దామని చూడటానికి. సో ఇక్కడ పెక్టోరల్ గిడిలో చూసినట్టయితే ఉరోమేకల ప్రతి అర్ధభాగంలోనూ అంటే దాని అర్థం ఏంటంటే ఇటువైపు, అదేవిధంగా ఇటువైపు. సో ఇక్కడ ఉండేటువంటిది బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఇది హాఫ్ అవుతుంది, ఇది హాఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రతి అర్ధభాగంలోనూ ఒక జత్రుక, ఒక అంశ ఫలకం అనేటువంటి 2 ఎముకలు ఉంటాయి. రైట్, ఇక్కడ చూద్దాం మనం ఒకసారి ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి ఒక్కసారి ఇది నేను ఇలా నిలబడ్డాను అనుకోండి, నాకు రైట్ సైడ్ అనమాట, ఇది రైట్ సైడ్ అనమాట. యాక్చువల్గా రైట్ సైడ్ కనపడుతుందని అనుకుంటున్నాను, రైట్ సైడ్. సో దీంట్లో 2 ఎముకలు ఉంటున్నాయి. ఒకటి ఏంటి జత్రుక లేదంటే క్లావికల్ లేదంటే కాలర్ బోన్, రెండోది వచ్చేసి ఏంటి అంశ ఫలకం లేదంటే స్కాపులా. ఎక్కడ కనపడుతున్నాయి? సో ఇది పూర్వాంగం యొక్క ఇది భుజ ఎముక అండి, వదిలిపెట్టేసండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎముక చూడండి, ఇది వచ్చేసి స్కాపులా అండి. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి త్రిభుజాకారంలో కనపడుతుంది, ఇది త్రిభుజాకారంలో. ఒక్క నిమిషం బ్యాక్ సైడ్ నుండి చూద్దాం దీన్ని. రైట్, ఇలా వీపు ప్రాంతం నుండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా నిలబడ్డాను, నా పొజిషన్ ఇది, ఓకేనా. సో ఇలా నిలబడ్డప్పుడు బ్యాక్ సైడ్ వీపుకు రైట్ సైడ్ ఇక్కడ నాకు కదులుతూ ఉంటుంది కదా ఎముక ఇక్కడ ఒకటి. సో ఇది వచ్చేసి ఏంటంటే స్కాపులా మనకి, ఓకేనా, స్కాపులా. ఓకే, రెండవది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి స్కాపులా నుండి, సో బ్యాక్ సైడ్ నుండి ఇలా ముందుకు ఒక ఎముక వచ్చింది, ఇది వచ్చేసి ఏంటంటే క్లావికల్ బోన్ అండి, కాలర్ బోన్ అంట. ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనకి ఇక్కడ ఇలా టచ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక్కడ టచ్ చేస్తే ఒక బోన్ కనపడుతుంది కదా, అదే క్లావికల్ అనమాట. ఎక్కడి నుండి వచ్చింది మనకని చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఉండేటువంటి స్కాపులా లేదంటే అంశ ఫలకం ఏదైతే ఉందో దాని యొక్క పృష్ఠ భాగంలో పై భాగంలో చూసిన ఒక చిన్న గట్టు వంటి నిర్మాణం ఉంది. ఆ గట్టు వంటి నిర్మాణం దగ్గర ఇది అంటు పెట్టుకొని ఇలా ముందుకు వచ్చిందండి. రైట్, సో ముందుకు వచ్చేసి ఇలా అంటి పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ముందు. రైట్, ఇవి 2 ఎముకలు అండి. ఒక హాఫ్ పార్ట్లో చూసినట్టు 2 ఎముకలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి మనకి జత్రుక లేదంటే దీన్ని కాలర్ బోన్ అంటాం. రెండోది వచ్చేసి అంటే స్కాపులా లేదంటే అంశఫలకంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్, వీటిలో అంశఫలకం పెద్ద త్రిభుజాకారపు బల్లపరుపు ఎముక, అంతే కదా. త్రిభుజాకారపు బల్లపరుపు ఎముక అంటే ఇది ఇలా పలుచగా ఉంటుంది, ఇలా పలుచగా కనపడుతూ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటున్నామంటే బల్లపరుపు ఎముకగా చెప్తూ ఉన్నాం. ఇది పృష్ఠ భాగంలో 2వ 7వ పర్షుకల మధ్య అమరి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో స్కాపులా ఏదైతే ఉందో స్కాపులా ఎక్కడ అమరి ఉంటుందని చూసినట్లయితే 2వ మరియు 7వ అంటున్నాడు ఇక్కడ. ఈ స్కాపులా అనేది 2వ 7వ పర్షుకల మధ్యలో అమరి ఉంటుంది. సో 2వ 7వ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పర్షుక వచ్చింది. రైట్, అది ఫస్ట్ అనుకోండి. 1 2 3 4 5 6 7. సో మొదటి 7 పర్షుకలను ఏమంటాము? నిజ పర్షుకలుగా చెప్తాం. ఇలా ఈ పర్షుకలు 2వ పర్షుక నుండి 7వ పర్షుక మధ్యలో దీని యొక్క పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. దీని యొక్క పొజిషన్ స్కాపులా ఎక్కడ ఉంటుంది అంటే 2వ పర్షుక నుండి 7వ పర్షుక మధ్యలో ఉండేటువంటి వెనుక వైపు అమరి ఉండేటువంటి త్రిభుజాకార పలుచటి లేదంటే బల్లపరుపు ఎముక ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నామంటే స్కాపులా లేదంటే అంశఫలకంగా చెప్తూ ఉన్నాం. రైట్, సో ఎగ్జామినేషన్ పాయింట్లో ఇది ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ డెప్త్గా వెళ్ళాడు అనుకోండి, సో మన శరీరంలో ఉండేటువంటి అంశఫలకం ఈ పర్షుకల మధ్య అమరి ఉంటుంది అంటాడు. సో ఏ రిబ్స్ మధ్యలో ఉంటుంది? 2nd and 7th, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అంశఫలకం పృష్ఠతలంలో కంటకం అనేటువంటి గట్టు లాంటి నిర్మాణం ఉంటుంది. సో అంశఫలకం పృష్ఠతలంలో అంటున్నాడు ఇక్కడ. అంశఫలకం పృష్ఠతలంలో అంటే ఏంటి ఒకసారి చూద్దామండి. రైట్, అంశఫలకం యొక్క పృష్ఠతలం అంటే ఏంటి? పృష్ఠతలం ఏదవుతుందండి? ఇది అంశఫలకం అనుకున్నట్లయితే ఈ త్రిభుజాకారం ఎముక, దీని పై భాగం ఏదైతే ఉందో పృష్ఠతలం అవుతుంది. పై భాగంలో వెనక వైపు, సో ఇదేమో ఉదరతలం అవుతుంది. బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే పృష్ఠతలం. ఈ పైన చూద్దాం, దీని ఒకసారి పైన చూస్తే అర్థమవుతుంది. రైట్, సో ఇది ఉదరతలం అవుతుంది. ఈ ఎముకను పక్కన పెట్టేసేయండి. సో ఇది ఉదరతలం అవుతుంది, అది బ్యాక్ సైడ్ వచ్చేసి పృష్ఠతలం అవుతుంటుంది కదా. ఇక్కడ పృష్ఠతలంలో మనకి ఇక్కడ గట్టు వంటి నిర్మాణం కనపడుతుందండి. రైట్, ఇక్కడ గట్టు చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గట్టు వంటి నిర్మాణం కదా, ఇది గట్టు వంటి నిర్మాణం. దీని నుండి ఏమంటున్నాడు? యాక్రోమియన్ కీలితం వంటి నిర్మాణం. రైట్, ఇక్కడ చూడొచ్చు, ఇది యాక్రోమియన్ కీలితం వంటి నిర్మాణం. ఇదేమో మనకు గట్టు వంటి నిర్మాణం. ఓకేనా, క్లియర్. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా క్లియర్గా కనపడుతుంది. ఓకే, రైట్, 2వ 7వ పర్షుకం మధ్య ఉంటుంది. అంశఫలకం యొక్క పృష్ఠతలంలో కంటకం అనేటువంటి గట్టు లాంటి నిర్మాణం ఉంటుంది. దీని నుండి ఆక్రోమియన్ కీలితం అనేటువంటి బల్లపరుపు నిర్మాణం ఏర్పడుతుంది. ఇది జత్రుకతో సంధితలాన్ని ఏర్పరచుకొని రొమ్ము కండరాలకు పూర్వాంగపు కండరాలకు ఆధారతలాన్ని ఇస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ ఆక్రోమియన్ కీలితం ఇక్కడ ఉందండి. రైట్, ఈ ఆక్రోమియన్ కీలితం ఎందుకు ఉపయోగపడుతుంది అంటున్నాడు?
దిస్ ఇస్ ద వాట్ ది యాక్రోమియన్ స్పైన్. సో ఇక్కడ యాక్రోమియన్ కీలితం. యాక్రోమియన్ కీలితం దేనికి ఉపయోగపడుతుందంటే ముందు ఉండేటువంటి జత్రుక ఏదైతే ఉందో ఇది అంటి పెట్టుకోవడానికి, ఇక్కడ జాయింట్ అండి, ఇక్కడ చూడొచ్చు జాయింట్ ఇది, ఓకేనా. సో జాయింట్లో వెళ్ళేసి ఇలా ఫిక్స్ అయిపోయింది జత్రుక. మనకు ముందుకు వచ్చేటువంటి బోన్ ఏదైతే ఉందో ఇక్కడ కాలర్ బోన్ కదా, ఈ బోన్ ఎక్కడ అంటి పెట్టుకుంటుందంటే జత్రుక యొక్క దట్ మీన్స్ స్కాపులా యొక్క పృష్ఠ భాగంలో గట్టు వంటి నిర్మాణం దగ్గర అంటి పెట్టుకుంటూ ఉంది. ఇంకా ఈ యాక్రోమియన్ కీలితం ఏదైతే ఉందో దీనివల్ల ఇంకా లాభం ఏంటి అని చూసినట్లయితే రొమ్ము కండరాలు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు పెక్టోరల్ మజిల్స్ ఉంటాయి కదా, సో చెస్ట్ మజిల్స్ ఉంటాయి. ఈ చెస్ట్ మజిల్స్ ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాయి, ఇక్కడ నుంచి చెస్ట్ మజిల్స్ ఎక్కడికి వెళ్తాయంటే ఇలా వెళ్ళేసి ఈ షోల్డర్ మీదుగా వెళ్ళేసి ఈ గ్యాప్లో అంటిపెట్టుకుంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. దీని నుండి యాక్రోమియన్ కీలితం అనేటువంటి బల్లపరు నిర్మాణం ఏర్పడుతుంది. ఇది జత్రుకతో సంధితలాన్ని ఏర్పరచుకొని రొమ్ము కండరాలకు పూర్వాంగపు కండరాలకు ఆధార తలాన్ని ఇస్తూ ఉంటుంది. సో మరి పూర్వాంగపు కండరాలు అంటే ఏంటి, ఇక్కడ మనకి డెల్టాయిడ్ మజిల్ ఉంటుంది. సో ఈ మజిల్లో ఉండేటువంటి కండరాలు ఎక్కడికి వెళ్తాయని చూసినట్టయితే వీటిని ఒక్కసారి మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఎక్కడి నుండి అంటిపెట్టుకుంటే అంటే బ్యాక్ సైడ్ ఈ రీజన్లో ఇక్కడ ఈ గ్యాప్లో అంటిపెట్టుకుని ఉంటాయి అన్నమాట. సో ఈ రీజన్లో అంటిపెట్టుకుని ఉంటాయి. ఇక్కడ నుండి చెస్ట్ మజిల్స్ కూడా వెళ్ళేసి ఇక్కడ అంటిపెట్టుకుంటాయి అన్నమాట. సో చూడండి, ఒక చిన్న అక్కడ గట్టు లాంటి నిర్మాణమే ఎంత బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తుంది అనేది, దట్ ఈస్ ద స్ట్రక్చర్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బాడీ అండి. సో చిన్న గ్యాపే. సో ఎముక ఇలా ఉండొచ్చు, ఫ్లాట్గా ఉంటే ఏమవుతుంది, అక్కడ గట్టులాంటి నిర్మాణం ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్. సో అంతే అండి, ఇంకా ఏ మిషన్ కాదు, ఏది కాదు. సో సచ్ ఎ గ్రేట్ క్రియేషన్. సో అలా ఉంటుందన్నమాట బాడీ, రైట్. ఇక్కడ ఈ గ్యాప్ ఉండడం కూడా చూడండి, గ్యాప్ ఎందుకు ఉండాలి సార్, గ్యాప్ ఎందుకు ఉండాలి, గటువంటి నిర్మాణం ఉన్నది కదా, డైరెక్ట్ అక్కడ అంటి పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ నుండి వచ్చినటువంటి మలిసి ఈ గ్యాప్లోకి వెళ్ళి ఇలా అంటి పెట్టుకున్నాయి. సో ఒకవేళ ఇక్కడనే అంటిపెట్టుకుని పైన అంటిపెట్టుకుని ఉందనుకోండి, ఏమవుతుందండి, పైన అంటిపెట్టుకుంటే డ్యామేజ్ కావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకేంటి, ఈ సందులో నుంచి టెండాన్ స్టార్ట్ అయ్యి ఇలా అంటిపెట్టుకుంటుంది. సో కాబట్టి ఎముక యొక్క కొంత భాగం అనేది టెండాన్ని కప్పి ఉంచుతుంది. సో కాబట్టి ఏంటి, అక్కడ టెండాన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్గా మన బాడీ అనేది అరేంజ్ అయ్యిందండి. సో ఇలా ఉంటుంది అన్నమాట, ఓకే రైట్. పూర్వాంగపు కండరాలకు ఆధారతలాన్ని ఇస్తూ ఉంటుంది. యాక్రోమియన్ కీలితం క్రింద ఉండేటువంటి గర్తం ఏదైతే ఉందో, రైట్, యాక్రోమియన్ కీలితం ఏదైతే ఉందో దీని క్రింద ఉండేటువంటి గర్తం అంటున్నాడు, రైట్. ఇది అనమాట, ఇది యాక్రోమియన్ కీలితం అనుకున్నట్లయితే దీని కింద ఉండేటువంటి గర్తం ఏది అవుతుందని చూసినట్లయితే ఇది అండి. సో గర్తం అంటే ఏంటి, గుంత, రైట్. సో ఈ గుంత ఏదైతే యాక్రోమియన్ కీలితం క్రింద, సో ఇది యాక్రోమియన్ కీలితం అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని క్రింద ఏముంది, మనకి ఇక్కడ ఒక గుంత లాంటి నిర్మాణం కనబడుతుంది. దీన్ని ఏమంటామంటే అంశకుహరము అంటాం. దీన్ని ఏమంటాం, అంశకుహరం లేదంటే గ్లినాయిడ్ క్యావిటీ అంటున్నాం. గ్లినాయిడ్ క్యావిటీ లేదంటే అంశకుహరంగా చెప్తున్నాం. మరి ఈ రౌండ్ ఉండేటువంటి కుహరం ఎందుకు అని చూసినట్లయితే మన భుజాస్థి యొక్క తలం ఎలా ఉంటుందంటే, తలభాగం ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఎముక యొక్క అక్కడ ఆ భాగంలోనికి ఇమిడిపోతుంటూ ఉంటుంది. సో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటున్నాం కదా, బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోండి. సో ఈ రకంగా మన యొక్క పెల్విక్ గిడ్డులో హాఫ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో దీన్ని అంశకుహరంగా చెప్తూ ఉన్నాం. దీనిలో భుజాస్థి ఎముక తల ఇమిడి ఉండి భుజపు బంతి గిన్నె కీలు షోల్డర్ జాయింట్ని ఏర్పరుస్తూ ఉంటుందండి. ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి ఏంటంటే ఉరువు మేకల గురించి. క్లియర్, రైట్. క్లియర్గా లేదంటే మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చండి, మళ్ళీ ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళేసి చూడండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా ఉరువు మేకలు. కమింగ్ టు శ్రోణి మేకలు లేదంటే పెల్విక్ గిడ్లుగా చెప్పండి. పెల్విక్ గిడ్లో కొంత మీకు ఇక్కడ చూసినట్లయితే, రైట్. నెక్స్ట్ శ్రోణి మేకలు చూసినట్లయితే శ్రోణి మేకల్లో రెండు సమాన అర్ధ భాగాల చేత ఏర్పడుతుంది అన్నాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ కనపడుతుంది, ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ కనపడుతుంది. ఇక్కడ కొంచెం పెద్దగా చూసినట్టయితే మనం ఇక్కడ నుంచి ఇది సగభాగం అవుతుంది, ఇది సగభాగం, అంటే రెండు అర్ధ భాగాల చేత ఏర్పడుతుంది. ప్రతి అర్ధ భాగాన్ని ఏమంటామంటే తుంటి ఎముకగా చెప్తాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏమంటామంటే తుంటి ఎముక, లేదంటే దీన్ని ఏమంటామంటే కోక్సల్ బోన్ అంటాం, లేదంటే హిప్ బోన్ అని కూడా చెప్తాను. మూడు రకాల పేర్లు ఉన్నది. దీన్ని హిప్ బోన్ అంటాం, లేదంటే కోక్సల్ బోన్ అంటాం, లేదంటే తుంటి ఎముక అంటాం. ఇలా రెండు తుంటి ఎముకల చేత మనకు వచ్చేసి పెల్విక్ గిడ్డు లేదంటే శ్రోణి మేకలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి కోక్సల్ ఎముక మూడు ఎముకల కలయిక చేత ఏర్పడుతుంది. సో ఇది మనకు తుంటి ఎముక లేదంటే కోక్సల్ ఎముక అనుకున్నాం కదా, దీంట్లో మొత్తం కూడా మన మూడు ఎముకలు అనేవి కనపడుతుంటాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి శ్రోణి ఆస్తి అంటే ఇక్కడ కనపడుతుంది, ఇలా వెడల్పుగా ఉండేటువంటి ఎముక ఏదైతుందో దీన్ని ఏమంటామంటే శ్రోణి ఆస్తి అంటామండి. శ్రోణి ఆస్తి అంటాం దీన్ని, శ్రోణి ఆస్తి. శ్రోణి అంటే వెడల్పుగా ఉండేటువంటి రీజన్ అండి. ఈవెన్ మనకు మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం తీసుకున్నప్పుడు అక్కడ పెల్విక్ రీజన్ అని వస్తుంది, అంటే శ్రోణి ప్రాంతము అంటాం. శ్రోణి లేని ద్రోణి ప్రాంతంగా చెప్పుకుంటాం, వెడల్పుగా ఉండేటువంటి నిర్మాణంగా చెప్తాం దాన్ని, ఓకే రైట్. ఇక్కడ
ఫస్ట్ వచ్చేసి శ్రోణియాస్తి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆసనాస్తి అండి. ఆసనాస్తి అంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కనపడుతుంది. ఇది వచ్చేసి మనకి ఆసనాస్తిగా చెప్పుకుంటాం. ఇది ఆసనాస్తి అండి. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే ఆసనాస్తిగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ మూడవది వచ్చేసి అంటే జగునాస్తి లేదంటే ప్యూబిస్ బోన్గా చెప్పుకోం. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్యూబిస్ బోన్ అంటాం. ఇది వచ్చేసి ప్యూబిస్ బోన్ అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్యూబిస్ బోన్. సో మొత్తం కూడా ఒక్కొక్క తొంటి ఎముక లేదంటే కోక్సెల్ ఎముక అనేది 3 ఎముకల చేతి ఏర్పడుతుంటుంది. అది వచ్చేసి ఒకటి ఫస్ట్ వచ్చేసి శ్రోణియాస్తి లేదంటే ఇలియం అంటాం. రెండవది వచ్చేసి ఇస్కియం లేదంటే ఆసనాస్తి అంటాం. అండ్ మూడవది వచ్చేసి ఏంటంటే పెల్విక్ లేదంటే ప్యూబిస్ బోన్ లేదంటే జగునాస్తిగా చెప్పుకుంటా ఉన్నాడు. ఇవి 3 ఎముకలు కలిసే ప్రాంతంలో, ఈ 3 ఎముకలు ఎక్కడ కలుస్తున్నాయండి? ఈ రీజన్లో కలుస్తున్నాయి కదా, ఈ రీజన్లో కలుస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, మనం దీన్ని ఒకసారి రొటేట్ చేస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసేమో జగునాస్తి, ఇది వచ్చేసి ఆసనాస్తి, ఇది వచ్చేసేమో శ్రోణియాస్తి. ఇలా చూసినట్లయితే మనకి ఈ 3 ఎముకలు ఇక్కడ కలుస్తున్నాయి, చాలా క్లియర్గా కనబడుతుంది కదా. రైట్, ఇక్కడ చూడండి, ఇది జగునాస్తి, ఇది ఆసనాస్తి, ఇది వచ్చేసి శ్రోణియాస్తి. ఈ 3 కలిసేటువంటి ప్రాంతం ఏదైతుంది ఇది అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఉదూకలం లేదంటే ఉదూకలంగా చెప్పుకుంటాం, ఎసిటాబ్యులం అంటాం. ఈ కుహరం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామండి ఉదూకలం లేదంటే ఎసిటాబ్యులంగా చెప్పుకుంటాం. సో దీంట్లో ఏం అమరి ఉంటుందంటే తొడ ఎముక ఇలా ఉంటుంది కదా, తొడ ఎముక యొక్క హెడ్ పార్ట్ ఏదైతే ఉందో, తల భాగం ఏదైతే ఉందో, ఈ తల భాగం ఈ ఉదూకలంలో అమరి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అయినా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మనకి శ్రోణియాస్తి, శ్రోణియా లేదంటే మనకి ఏమంటాం తుంటి ఎముక లేదంటే కోక్సెల్ ఎముకలో మొత్తం ఎన్ని ఎముకలు అంటాం? సో 3 ఎముకలు ఉంటాయంట. ఓకేనా. సో ఇలా మనకి క్వశ్చన్ ఎలా అయినా చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ 3 ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటాం? ఉదూకలము అంటాం, లేదంటే ఎసిటాబ్యులం అనేటువంటి కూరం ఉంటుంది ఇక్కడ. లేదంటే చరమాంగాల్లో ఉండేటువంటి తొడ ఎముక యొక్క తలభాగము, ఓకేనా, చరమాంగంలో ఉండేటువంటి తొడ ఎముక యొక్క తలభాగము శ్రోణి మేకలలోని ఏ ప్రాంతంలో ఇమిడి ఉంటుంది అంటాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఉదూకలం లేదంటే ఎస్టాబ్యులంగా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి 3 ఎముకలు కలిసేటువంటి ప్రాంతం. సో ఈ భాగంలో వచ్చేసి తొడ ఎముక యొక్క తలభాగం అనేది అమరి ఉంటూ ఉంటుంది అనమాట. శ్రోణి మేకల 2 అర్ధ భాగాలు ఉదరతలంలో తంతుయుత మృదులాస్థి చేత ఏర్పడినటువంటి జగున సంధానం వల్ల, సింఫసిస్ ప్యూబిస్ వల్ల కలపబడుతూ ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ శ్రోణియాస్తిలో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, శ్రోణియాస్తిలో చూసినట్లయితే ఈ ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మధ్య భాగంలో కలపబడి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది మొత్తం కూడా ఎముక, ఇది మొత్తం కూడా ఎముక కదా. ఈ మధ్య భాగంలో ఇవి 2 కూడా ఒక తంతుయుత మృదులాస్థి చేత కలపబడి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే జగున సంధానం లేదంటే ప్యూబిక్ సింఫసిస్గా చెప్తూ ఉంటాను. ఇలా జగున సంధానం చేత కలపబడి ఉంటుంది. రైట్, క్లియర్ అనుకుంటాను నేనైతే. మళ్ళీ ఒకసారి మీరు శ్రోణి మేకల గురించి మన డౌట్ ఉన్నైతేనే వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి అండ్ మనకి ఇంకొక స్ట్రక్చర్ కనపడుతుంది ఇక్కడ. మరి బ్యాక్ సైడ్ ఈ స్ట్రక్చర్ ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వెన్నెముక గురించి మాట్లాడినప్పుడు చివరి 9 ఎముకలు ఏవైతేనో 5 ఎముకలు కలిసి త్రికంగా ఏర్పడుతుంది. చివరి 4 ఎముకలు అంటే 4 వెన్నుపూసలు కలిసి అనుత్రికంగా ఏర్పడుతుంది కదా. సో అదే ఇదండి, ఆ పార్టే ఇదండి. రైట్, ఇక్కడ చూడొచ్చు ఒకసారి చూద్దాం. రైట్, సో ఇలా మనకేంటి వెన్నుపూసలన్నీ కూడా ఇక్కడ పైన అమరి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ వెన్నుపూసల్లో మనకి చివరి 5 కలిసేసి ఒక ఎముకగా, అదేవిధంగా చివరి 4 కలిసేసి మరొక ఎముకగా, అవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఒక్కొక్క ఎముకగా ఏర్పడుతుంది. ఇదేంటి త్రికము అని చెప్పుకున్నాం కదా, ఇది త్రికము. ఇది వచ్చేసి చివరి 4 కలిసేసి అనుత్రికంగా చెప్పుకున్నాం. ఇక్కడ కనపడుతుందండి ఆ పార్ట్. యాక్చువల్గా ఇది వచ్చేసి త్రికం అండి. ఇక్కడ కనపడుతుంది మీకు క్లియర్గా త్రికము. అదేవిధంగా దాని క్రింద చివరికి అనుత్రికం ఉంటుంది. 4 ఎముకలు, 4 వెన్నుపూసలు కలిసిపోయి ఉంటాయి. త్రికంలో వచ్చేసి 5 వెన్నుపూసలు కలిసిపోయి త్రికం అనేది ఏర్పడుతుంది అనేసి మనం వెన్నెముక గురించి డిస్కస్ చేసినప్పుడు దాంట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. రైట్, అది ఈ పార్ట్ యాక్చువల్గా దీన్ని పెట్టకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండొచ్చు అండి. యాక్చువల్గా ఇదేదైతే ఉందో ఇది పెట్టకుండా ఉంటే డయాగ్రామ్లో మనకు కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే అగైన్ మనకి ఇదేంటి ఏదనేసి డౌట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనకి శ్రోణి మేకల 3 బోన్స్ అండి సింపుల్గా. ఒకటి శ్రోణి మేకల్లో ఇక్కడ మేజర్గా 2 పార్ట్స్. ఒకటి వచ్చేసేమో ఇటువైపు వచ్చేసి ఒక తుంటి ఎముక, ఇటువైపు వచ్చేసి తుంటి ఎముక లేదంటే కోక్సెల్ ఎముక ఉంటుంది. ప్రతి తుంటి ఎముకలు కూడా 3 ఎముకలు కనపడుతుంటాయి. ఒకటి శ్రోణియాస్తి, రెండవది ఆసనాస్తి ఆసనాస్తి అండ్ జగునాస్తి అండి. ఇది జగునాస్తి, ఆసనాస్తి, శ్రోణియాస్తి. ఈ 3 కలిసే ప్రాంతం ఏంటి? ఒక గ్యాప్ లేదంటే కుహరం అనేది కనపడుతుంది. దీన్ని ఏమంటాం? ఎస్టాబ్యులం లేదంటే సింపుల్గా ఉదూకలంగా చెప్పుకుంటే దీంట్లో తొడ ఎముక యొక్క తలభాగం ఇలా ఇమిడి ఉంటూ ఉంటుంది అనమాట. రైట్, రెండింటిని కలుపుతూ ఈ 2 తుంటి ఎముకలు కలుపుతూ మధ్యలో ఉండేటువంటి దీన్ని ఏమంటామండి? జగున సంధానం లేదంటే సింఫసిస్ ప్యూబిస్గా చెప్పేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి శ్రోణి మేకల యొక్క నిర్మాణం. సో క్లియర్ అయింది అనుకుంటున్నానైతే.
రైట్, మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చండి. అండ్ ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఇచ్చినటువంటి తప్పు ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ కొంచెం తప్పు అయితే ఇచ్చా, అంటే లేబులింగ్ దగ్గర పొరపాటున అది బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అయింది వచ్చండి. రైట్, ఇక్కడ జగునాస్తి అనేది ఇక్కడ పెట్టాడండి. యాక్చువల్లీ ఇది జగునాస్తి కాదు, యాక్చువల్గా ఇది జగునాస్తి కాదు, ఇదేంటి శ్రోణియాస్తి మొత్తం కూడా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏందో దీన్ని మనం ఏమంటామంటే జగునాస్తి అండి. ఎందుకు ఇది జగునాస్తి అని ఎందుకు అనమంటే ఇక్కడ జగునాస్తి కలవాల కంపల్సరీ. వాడిచ్చిన పాయింట్ ప్రకారం ఏంటి, ఇక్కడ జగునాస్తి, అదేవిధంగా ఆసనాస్తి అండ్ అదేవిధంగా శ్రోణియాస్తి, మూడు కలిసే ప్రాంతం అంటే ఇదే కదా, మూడు కలవాలి. జగునాస్తి ఇది అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కలుస్తుందా, కలవదు కదా. ఇది శ్రోణియాస్తి, ఇది జగునాస్తి, అదేవిధంగా ఇది వచ్చేసి ఆసనాస్తి, ఈ మూడు కలిసే ప్రాంతం. సో కాబట్టి ఇక్కడ జగునాస్తి అనే పేరు ఏదైతే ఇక్కడ లేబుల్ చేశాడు కదా, దాన్ని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇది జగునాస్తి అంటే ఒక పేరు చేంజ్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆసనాస్తి అండ్ అదేవిధంగా జగునాస్తి పేరు రాసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్, అదొకటి సెట్ చేసుకోండి. రైట్, అందుకని ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, శ్రోణి మేకల వెన్నెముకతో కలిసిన ప్రాంతం అని ఇచ్చాడు. శ్రోణి మేకల వెన్నెముకతో, ఇక్కడ శ్రోణి మేకలు ఇది కదా, ఇది వెన్నెముకకు సంబంధించిన పార్ట్ అండి. దీంతో కలిసింది వెన్నెముకలో పార్ట్ త్రికం కాబట్టి ఇక్కడ చూపించాడు దీన్ని. రైట్, నెక్స్ట్ వచ్చేసి కీళ్ళు. సో కీళ్ళ గురించి ఆల్రెడీ మనం చిన్నప్పుడు చదువుకుంటూనే వస్తున్నాం, 5th కావచ్చు 6th కావచ్చు 7th కావచ్చు రకరకాల చదువుకుంటూనే వస్తున్నాం. బట్ ఇక్కడ మనకి కొంచెం డెప్త్గా ఇవ్వడం జరిగిందండి. కీళ్ళు రకాలు ఏంటి అనే అన్నీ కూడా. సో కీలు అనేది రెండు ఎముకలను లేదా ఎముక మృదులాస్థిని సంధించేటువంటి నిర్మాణం. సో కీలు ఏదైతే ఉందో కేవలం ఇక్కడ రెండు ఎముకలే కలవండి. సో ఒక్కోసారి రెండు ఎముకలు కలవచ్చు, లేదంటే ఒక ఎముక ఒక మృదులాస్థి కూడా కలవడానికి అయితే ఛాన్స్ కనపడుతుంది. దేహ భాగాల కదలిక గమనానికి కీళ్ళ అవశ్యకం. కండరంలో ఉత్పత్తి అయినటువంటి బలం కీళ్ళ కదలికకు ఉపయోగపడుతుంది. మరి కీళ్ళు కదలాలంటే దానికి బలం కావాలి కదా, ఎక్కడ నుండి బలం వస్తుందంటే కండరాల్లో ఉత్పత్తి అయిన బలం దాన్ని కదిలించడానికి ఉపయోగపడుతుంది. కీలు ఒక ఫల్క్రమ్ లాగా పనిచేస్తుంది, లేదంటే ఒక ఇరుసులాగా. సో ఇరుసు అంటే ఏంటంటే మనకు తెలిసింది ఆల్రెడీ ఫిజికల్ సైన్స్లో వస్తూ ఉంటుంది. సో ఒక సపోర్ట్ పెట్టుకొని ఏదైనా ఒక బరువును ఈజీగా ఎత్తడానికి ఉపయోగపడేటువంటిది ఫల్క్రంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఆ సపోర్ట్ లాగా మనకి ఏంటంటే కీలు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ కీల్లో ఉండేటువంటి రకాలు ఏంటని చూద్దాము. రైట్, కీళ్ళు దానిలో ఉండేటువంటి రకాలు ఏంటి అని చూసినట్టయితే కీళ్ళని రకరకాలుగా కొన్ని క్రైటీరియాలను బేస్ చేసుకొని డివైడ్ చేస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే నిర్మాణ పరంగా డివైడ్ చేస్తూ ఉంటాం. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే కదలికని బట్టి కూడా విభజిస్తూ ఉంటాం అన్నమాట. సో ఒక నిర్మాణ పరంగా చూసినట్టయితే కీళ్ళను తంతుయుత కీళ్ళు అండ్ అదేవిధంగా మృదులాస్థి కీళ్ళు అండ్ అదేవిధంగా సైనోవియల్ కీళ్ళు మూడు రకాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కీళ్ళు ఎన్ని రకాలు, క్వశ్చన్ ఎలా చేయడం చేయాల్సి ఉంటుందంటే కీళ్ళు ఎన్ని రకాలు అనకుండా కీళ్ళని నిర్మాణ పరంగా ఎన్ని రకాలుగా విభజిస్తూ ఉంటాం. సాధారణంగా మనం వెంటనే మన కీళ్ళు రకాలనే వెంటనే మనం స్ట్రైక్ ఏదంటే 4 రకాలు అనుకుంటాం. బట్ నిర్మాణ పరంగా చూసినట్లయితే మన కీళ్ళని 3 రకాలుగా విభజిస్తాం. ఒకటి తంతుయుత కీళ్ళు, రెండోది మృదులాస్థి కీళ్ళు, మూడోది వచ్చేసి సైనోవియల్ కీళ్ళు. ఇలా 3 రకాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ వచ్చేసి కదలికల్ని బట్టి కూడా వీటిని 3 రకాలుగా విభజిస్తుంటాం. సో కొన్ని కీళ్ళు వచ్చేసి అస్సలు కదలవు, కొన్నేమో కొంతనే కదులుతుంటాయి, కొన్నేమో ఫ్రీగా కదిలేటువంటి కీళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ జాయింట్ ఉంది, ఫ్రీగా కదులుతుంది, ఓకేనా. సో అలాంటివి ఉంటాయి. సో మన పుర్రెల్లో ఉండేటువంటి ఎముకల మధ్య జాయింట్ ఉంటాయి, అవి అస్సలు కదలవు, ఓకేనా. సో అదేవిధంగా మన కాల్లో ఉండేటువంటి 2 ఎముకలు ఉన్నాయి, 4 లెగ్లో ఉండేటువంటి 2 ఎముకలు కావచ్చు, అదేవిధంగా ఈ 4 ఆర్మ్లో ఉండే 2 ఎముకలు, వీటి మధ్యలో కొంత కీలు ఉంటుంది. ఇంతకుముందు జగున సంధానం అని చెప్పాక అది కూడా కొంత కదులుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ 2 ఎముకల మధ్య, దీంట్లో ఉండే 2 ఎముకలు కావచ్చు, కాల్లో ఉండేటువంటి 2 ఎముకల మధ్యలో ఒక కీలు ఉంటుంది, కొంతవరకే కదులుతూ ఉంటుంది అనమాట. అలాంటివి ఏంటిని పార్షియల్గా మూవ్ అయ్యేటువంటి జాయింట్స్ కూడా ఉంటాయి. సో ఇలా 3 రకాలు, కదలికలను బట్టి ఇవి 3 రకాలుగా ఉంటాయి. కదలని కీళ్ళను వచ్చేసి సినార్ద్రోస్ కీళ్ళు అంటాడు. కదలని కీళ్ళని ఏమంటామంటే సినార్ద్రోస్ కీల్స్ లేదంటే సినార్ద్రోసెస్ అంట. సో ఇక్కడ ఏమడుగుతాడంటే క్వశ్చన్ అడిగితే ఇన్ కేస్ ఎగ్జామ్లో క్రింది వాటిలో సినార్ద్రస్ కీల్ ఏది అంటాడు. పుర్రెలో ఉండేటువంటి మనం ఆల్రెడీ సూచర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవి కదలవి ఇంకా. సో అలాంటి కీళ్ళు ఏంటి, అంటే కదలనేటువంటి కీళ్ళు ఏవైతే వీటిని ఏమంటున్నామంటే సినార్ద్రోస్ కీళ్ళుగా చెప్పుకుంటాం. అండ్ పరిమిత కదలికలు కలిగినటువంటి కీళ్ళని ఏమంటామంటే ఆంఫియార్ద్రస్ అంట. ఆంఫి అంటే సగం అండి. ఆంఫి అని ఎక్కడొచ్చినా హాఫ్ అనం. ఆంఫీబియన్స్ భూమి మీద నీటిలో, ఇటు సగం ఇటు సగం. ఆంఫీ అని ఎక్కడొచ్చిన హాఫ్ అండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆంఫీబ్లాస్టులా అంటాం మనం ఇక్కడ. ఆంఫీబ్లాస్టులా కూడా మనం నిర్మాణ పరంగా చూసినట్టయితే హాఫ్ ఒక రకంగా ఉంటుంది, హాఫ్ ఒక రకంగా ఉంటుంది. ఆంఫీ అంటే హాఫ్ ఆఫ్, దట్స్ ఇట్. పరిమిత కదలికలు గల కీళ్ళని ఏమంటామంటే ఆంఫియార్ద్రోస్ కీళ్ళుగా చెప్పుకుంటాం. అంటే కొంతవరకే కదులుతుంది, అలాని కదలకుండా ఉండదు, అలాని మొత్తం కూడా కదలదు, కొంత కదిలితే వాటిని ఏమంటామంటే ఆంఫియార్ద్రోస్ కీళ్ళు అంటాం. అండ్ అదేవిధంగా స్వేచ్ఛ కదలికలను చూపేటువంటి కీళ్ళని ఏమంటామంటే డయార్థ్రోస్ కీళ్ళు అంట. కంపల్సరీ ఈ యొక్క వర్డ్స్ ఏవైతేనో వర్డ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే.
రైట్, ఫస్ట్ ఏంటంటే మనకు తంతుయుత కీళ్ళ గురించి చూసుకుందాం. తంతుయుత కీళ్ళు. రైట్, ఈ రకమైన కీళ్ళు ఎముకలు తంతుయుత సంయోజక కణజాలం నుంచి సన్నిహితంగా సంధించబడి ఉంటాయి. అందువల్ల కీళ్ళు ఏర్పరిచే ఎముకల మధ్య ఏ విధమైనటువంటి కదలికలు ఉండవు. తంతుయుత కీళ్ళలో ఎలాంటి కదలికలు ఉండవు. దట్స్ ఇట్. ఎందుకంటే ఈ యొక్క బోన్స్ అనేవి చాలా క్లోజ్డ్గా మధ్యలో ఉండేటువంటి తంతుయుత కణజాలం మీద చాలా క్లోజ్డ్గా దగ్గరగా పట్టి ఉంచుతుంది. కాబట్టి ఈ యొక్క జాయింట్స్ ఏవైతేనో ఎలాంటి కదలికలు కనిపించవు. అగైన్ మళ్ళీ తిరిగి ఈవెంట్ 3 రకాలుగా కనపడుతుంటాయి. ఒకటి వచ్చేసి సూదన రేఖలు, సూచర్స్. ఆల్రెడీ మనం ఎక్కడ చూసామండి ఇవి? కపాలం యొక్క నిర్మాణం చూసేటప్పుడు అనుకపాల ఆస్తి అదేవిధంగా కుడ్డి ఆస్తులు 2 ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో ఒకటి మనకు సూదన రేఖ ఉంటుందండి, జాయింట్ ఉంటుంది. సో అక్కడ చూసాం మనం కదా. రైట్, నెక్స్ట్ వచ్చేసి సిండెస్మోజ్లు, అదేవిధంగా గోంఫాజ్లు. ఇలా 3 రకాల తంతుయుత కీళ్ళు అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మూడు కూడా కదలని కీళ్ళు గమనించాలి. ఓకేనా. క్రింది వాటిలో కదలని కీళ్ళను గుర్తించండి. డయార్థ్రస్లు, సూదన రేఖలు, సిండెస్మోస్లు, గోంఫాజ్లు. ఆన్సర్ ఏమవుతుంది? డయార్థ్రస్లు అవుతుంది. లేదంటే ఆంఫియార్థస్ ఇచ్చామనుకోండి, అది కూడా ఆంఫియార్థస్. ఎందుకంటే కొంత మేరకు మనకు అక్కడ కదలిక అనేది కనపడుతూ ఉంటుంది. రైట్, ఫస్ట్ వచ్చేసి సూదన రేఖలు చూద్దామండి. సూదన రేఖలు ఇక్కడ పుర్రె ఎముకల మధ్యలో ఇవి కనపడుతూ ఉంటాయి. సూదన రేఖలు ఇక్కడ సూచస్గా చెప్తుంటాం. ఇక్కడ చూసినట్టయితే లలాట కుడ్యాస్తుల మధ్య ఇక్కడ లలాట ఆస్తిగా ఉంటుంది. ఇలా లలాట ఆస్తిగా ఉంటుంది. పైన నుండి చూసినట్టయితే ఇక్కడ కుడ్యాస్తు ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ కుడ్యాస్తు ఉంటుంది. సో ఇక్కడ ఈ మధ్యలో ఉండేటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి సూదన రేఖలుగా చెప్తాం. ఇక్కడ లలాట మరియు కుడ్యాస్తుల మధ్య ఉండేటువంటి కిరీట సూదనం దీనికి ఎగ్జాంపుల్ అండి. క్రింది వాటిలో సూదన రేఖల ఎగ్జాంపుల్ ఏంటంటే కిరీట సూదనం. ఇక్కడ ఒకటి ఉంటుంది, వెనక వైపు కూడా ఇంకొకటి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అది కూడా సూదన రేఖ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిండెస్మోస్. రైట్, ఎముకల మధ్య ఉండేటువంటి సంయోజక కణజాలం ఏదైతే ఉందో పొరలాగా విస్తరించి ఉండేటువంటి కీళ్ళు. ఉదాహరణకు అంతర్జంగిక బహిర్జంగిక మధ్య ఉండేటువంటి అంతరాస్త్వచం లేదంటే ఇంటరోసియస్ మెంబరేన్గా చెప్పుకుంటాం. ఇవి పరిమిత కదలికను చూపుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సిండెస్మోస్లు ఏవైతేనో దీంట్లో వచ్చేసి పరిమిత కదలిక కూడా కనపడుతూ ఉంటుంది. రైట్, సిండెస్మోస్లో కొంత. ఇక్కడ చూసినట్లయితే బహిర్జంగిక అంతర్జంగిక అన్నాం. రైట్, ఇదొక ఎముక 2 ఉంటాయి కదా మనకి 4 లెగ్లో. సో ఇది వచ్చేసి తొడ ఎముక, దీని క్రింద ఈ భాగంలో వచ్చేసి 2 ఎముకలు ఉంటాయి. ఈ 2 ఎముకల మధ్య ఇలా ఈ 2 ఎముకలు ఉన్నట్లయితే అంతర్జంగిక బహిర్జంగిక, వీటి మధ్యలో మనకి ఒక రకమైనటువంటి కీలు ఉంటుంది. ఇవి కొంత మేరకు ఇలా కదలడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇవి వచ్చేసి ఏంటంటే సిండెస్మోస్లుగా చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంఫాజ్లు అంటే ఒక ఎముకకు చెందిన అస్థికీలితం మరొక ఎముకలో గల గర్తంలో ఇమిడి ఉండేటువంటి కీళ్ళండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే డెంటాల్వియోర్ కీల్. ఇక్కడ డెంటాల్వియోర్ కీల్ అంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ క్రింది దవడ ఉంది. క్రింద దవడలో మనకి గుంటలు ఉంటాయి, గర్తాలు ఉంటాయి. ఆ గర్తంలో అంటే ఆ గుంటలో పన్ను యొక్క క్రింది భాగం మొత్తం కూడా అమరి ఉంటుంది. పన్ను యొక్క రూట్ ఆఫ్ ది టీత్ అన్నమాట మొత్తం కూడా అమరి ఉంటుంది. సో ఇంకా అది జాయింట్ అనేది కదలదండి, అస్సలు కూడా కదలదు. అలాంటిదే మనకి ఏంటంటే గోంఫాజ్లుగా చెప్పుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ అందుకనే డెంటాల్వియోలార్ కీలో అన్నాం. డెంటా అంటే పన్నుకు సంబంధించిన అర్థం అన్నమాట. రైట్, ఇక్కడ దవడ ఎముక గుంతల్లో దంతాలు అమరి ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి కీలు ఏదైతుందో ఇది వచ్చేసి మనకి ఏంటంటే గోంఫాజ్లుగా చెప్పేసుకుంటాం. ఈ 3 కూడా ఏంటంటే తంతుయుత కీళ్ళుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, రెండో రకం వచ్చేసి ఏంటంటే మృదులాస్థి కీళ్ళుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ కీలును ఏర్పరిచేటువంటి ఎముకలు ఏవైతున్నాయో కచాప మృదులాస్థి లేదా తంతుయుత మృదులాస్థి చేత కలపబడుతూ ఉంటాయి. ఇవి అగైన్ మృదులాస్థి కీలు వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి సిన్కాండ్రోసిస్, రెండోది వచ్చేసి అంటే సంధానం. సిన్కాండ్రోసిస్ అంటే ఏంటి అని చూస్తుంటే ఎపిఫైసిస్ డయాఫైసిస్ మధ్య ఉండేటువంటి ఎపిఫైసియల్ ప్లేట్ అండి. ఇది కదలనటువంటి కీళ్ళు. సో ఎపిఫైస్ ఏంటి, డయాఫైస్ అంటే చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక తొడ ఎముక లేదంటే ఈ యొక్క ఫీమర్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఏమంటామంటే దీన్ని డయాఫైస్ అంటాం. సో దీని బాడీ ఏదైతే ఉందో అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ ఎముక యొక్క పై భాగం చూస్తుంటే గుండ్రంగా ఉంటుంది కదా. సో దీన్ని ఏమంటామంటే ఎపిఫైస్. ఎపి అంటే పైన, ఓకేనా. సో దీన్ని ఎపిఫైస్ అంటాం. ఈ 2 కలిసే దగ్గర ఏంటంటే మనకు ఒక కీలు ఉంటుందండి. సో దీన్ని ఏమంటామంటే ఎపిఫైసియల్ ప్లేట్ అంటాం. ఎపిఫైసియల్ ప్లేట్ ఎక్కడ వస్తుందంటే ఇది మనకి ఎపిఫైసియల్ ప్లేట్ అనేది గ్రోత్ హార్మోన్ దగ్గర వస్తుంటుంది. గ్రోత్ హార్మోన్ బాగా పనిచేసినప్పుడు ఎపిఫైసియల్ ప్లేట్స్ అనేవి బాగా పెరుగుతాయనంట. అంటే ఇక్కడ ఈ ఎముక పొడవుగా పెరగాలంటే ఎపిఫైసియల్ ప్లేట్ ఏదైతుందో ఇది పెరగాలి. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది మనకి. ఈ జాయింటే మనకి ఏంటంటే సిన్కాండ్రోసిస్ జాయింట్గా చెప్తూ ఉంటాం అనమాట. సో పిల్లలు ఇంకా పెరగనప్పుడు ఎక్స్రే తీసి చూస్తారు డాక్టర్స్. ఎక్స్రే ఎందుకు తీస్తారంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో మనకి ఎపిఫైస్ జాయింట్ ఏదైతే ఉందో
ఈ జాయింట్ గ్యాప్ ఎక్కువగా ఉందనుకోండి, జాయింట్ గ్యాప్ ఎక్కువ కనపడుతుంది ఎక్స్రేలో, అంటే పిల్లలు ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. లేదు కంప్లీట్గా ఇది ఇంకా మొత్తం కూడా పోయింది, ఒక లైన్ లాగా ఉంది అంతే, జస్ట్ లైన్ లాగా ఉందనుకోండి, ఇంకా పిల్లలు వాళ్ళ యొక్క పొడవు అనేది పెరగరు అని అర్థం అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి సిన్కాండ్రోసిస్ లేదంటే సిన్కాండ్రోసిస్, ఇవి కూడా ఏంటంటే మనకి ఏంటంటే కదలనేటువంటి కీళ్ళుగా చెప్పుకుంటాం. అండ్ రెండవది వచ్చేసి దీంట్లో మృదులాస్థి కీళ్ళు వచ్చేసి సంధానం అండి, ఏమంటాం సింఫైసిస్ లేని సంధానంగా చెప్పుకుంటాం. శ్రోణి మేకల్లో ఉన్నటువంటి జగున సంధానం, సో ప్యూబిక్ సింఫైసిస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో రెండు తుంటి ఎముకలు మధ్యలో కలుస్తుంటాయి, మధ్యలో కలిసే ప్రాంతంలో ఉంది కదా, సో అదే మనకి ఏంటంటే జగున సంధానం, అలాంటి దాన్ని ఏమంటామంటే సంధానం. ఇదేంటి, ఇది కూడా ఏంటంటే మనకి మృదులాస్థి కీలుగానే చెప్పుకుంటాం. ఇది కూడా కొంతమేర కదులుతూ ఉంటుంది అనమాట, కదులుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైనోవియల్ కీళ్ళు, ఇంకా మనం రెగ్యులర్గా చదువుకునేటువంటి కీలు ఏదైతే ఉందో అవి మనకు వచ్చేసి ఏంటంటే సైనోవియల్ కీళ్ళు అండి. రెండు ఎముకల సంధితలాల వద్ద సైనోవియల్ ద్రవం అనేది నిండినటువంటి సైనోవియల్ కుహరం ఉంటుంది. అలాంటి సైనోవియల్ కుహరాన్ని కలిగేసి కదిలేటువంటి కీళ్ళు ఏవైతుండో వీటిని ఏమంటామంటే సైనోవియల్ కీళ్ళు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు తీసుకున్నాం, లేకుంటే ఈ జాయింట్ తీసుకున్నాం, ఈ జాయింట్ మధ్యలో మనకి ఏంటంటే ఈ రెండు ఎముకలు కలిసే దగ్గర మనకు చిన్న గ్యాప్ ఉంటుంది, అక్కడ దాన్ని సైనోవియల్ కుహరం అంటే దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఈ యొక్క కీలు అనేది ఈజీగా మూవ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీటిలో కీలుని ఏర్పరిచే రెండు ఎముకలు కచాబ మృదులాస్థి చేత ఆవరించబడి ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం, ఇదొక ఎముక ఉంది అండ్ అదేవిధంగా ఇదొక ఎముక అనుకుందాం, ఓకేనా, ఇదొక ఎముక. సో వీటి పైన ఏంటంటే ఎముకల యొక్క పై భాగంలో అంటే వీటిని కవర్ చేస్తూ మనకి ఏంటంటే ఇక్కడ కచాబ మృదులాస్థి అనేది కనపడుతుంది. రైట్, ఇక్కడ చాలా క్లియర్గా గీయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది ఒక ఎముక అండి. రైట్, ఇక్కడ ఇది ఒక ఎముక తీసుకుందాం, ఇది ఒక ఎముక, అదేవిధంగా ఇది ఒక ఎముక అనుకున్నట్లయితే, ఓకేనా. వీటిని ఆవరించి ఏమంటున్నాడు, తంతుయుత మృదులాస్థి లేకుంటే తంతుయుత మృదులాస్థి చేత ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. కచాబ మృదులాస్థి, లైక్ ఇది ఒక కచాబ మృదులాస్థి అండ్ ఈ ఎముకను ఆవరించేసి కచాబ మృదులాస్థి. ఈవెన్ మనము చికెన్ లెగ్ పీస్ తినేటప్పుడు చూడొచ్చండి. సో అక్కడ మనకి ఆ యొక్క ఎముకను అంటిపెట్టుకొని ఇలా మృదులాస్థి, గట్టి మృదులాస్థి అనేది గట్టిగా అంటిపెట్టుకొని ఉంటుంది అనమాట ఆ జాయింట్స్లో. ఈవెన్ మీరు చికెన్ తినేటప్పుడు చూడొచ్చు, రెండు బోన్స్ ఇలా మధ్యలో అంటే రెండు బోన్స్ సపరేట్గా అట్టుకున్నప్పుడు మనకు అక్కడ బోన్ పైన కవరింగ్ ఉంటుంది. అదే మనకి ఏంటంటే కచాబ మృదులాస్థి లేదా హైలిన్ కార్టిలేజ్ అంటాం అనమాట. సో ఈ హైలిన్ కార్టిలేజ్లు ఈ రెండు కూడా ఇలా కలిసి ఉంటాయి ఇక్కడ. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ బోన్ కలిసి ఉంటుంది, ఈ బోన్ యొక్క సర్ఫేస్ని కవర్ చేస్తూ మనకి హైలిన్ కార్టిలేజ్ ఉంటుంది. ఇక్కడ ఈ బోన్ పైన కూడా హైలిన్ కార్టిలేజ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో మనకి ఏదైతే కుహరం కనపడుతుందో ఇదే మనకి ఏంటంటే సైనోవియల్ కుహరంగా చెప్పడం. దీంట్లో మొత్తం కూడా మనకి ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఈ కీలు ఏంటంటే మనకి స్వేచ్ఛగా కదిలేటువంటి కీళ్ళన్నీ కూడా సైనోవియల్ కీలుగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే డయార్ద్రస్ కీలుగా చెప్తాం. ఇవన్నీ కూడా డయార్ద్రస్ కీళ్ళు అండి. ఓకే, రైట్. మరి ఇక్కడ సైనోవియల్ కీలు యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్, ఇక్కడ సైనోవియల్ కీలు యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే మనం సైనోవియల్ కీలు ఏ విధంగా ఉంటుంది. సైనోవియల్ కీల్ను కప్పి ఉంచుతూ రెండు పొరలతో ఏర్పడినటువంటి సైనోవియల్ గుళిక అనేది కనపడుతూ ఉంటుంది. గుళిక వెలుపలి పొర క్రమరహిత సాంద్ర తంతుయుత సంయోజకణాలతో ఏర్పడే అధిక కొల్లాజిన్ తంతువులతో ఉంటుంది. చూద్దామండి, ఇక్కడ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. రైట్, ఒక్కసారి ఇక్కడ సైనోవియల్ జాయింట్ ఏంటి, ఏ విధంగా ఉంటుందని ఒకసారి అయితే చూద్దాము. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఒక బోన్ అనుకుందాం, ఇది ఒక బోన్ అనుకుందాం. సో ఇక్కడ ఒక గుళిక వంటి నిర్మాణం అన్నాడు. సో గుళిక వంటి నిర్మాణం అంటే ఇక్కడ ఒకటి పొర, అదేవిధంగా ఇక్కడ ఒక పొర అండ్ అదేవిధంగా బయటి వైపు ఇంకొక పొర. సో ఇది రెండింటిని కప్పి ఉంచుతూ మనకి ఒక త్వచం చేత ఆవరించి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే సైనోవియల్ గుళికగా చెప్తాం. ఓకేనా. సో గుళిక వెలుపలి పొర క్రమరహితంగా సాంద్రయుత సంయోజక కణజాలంతో ఏర్పడే అధిక కొలాజిన్ తంతువులతో ఉంటుంది. సో ఇదండి బయట వైపు ఉండేటువంటి పొర ఏదైతే ఉందో, ఇక్కడ బయట వైపు ఉండేటువంటి పొర ఇది అనుకుందాం. ఓకేనా, ఇది బయట వైపు ఉండేటువంటి పొర. సో లోపల వైపు రెడ్ కలర్ లైనింగ్ కూడా కనపడుతుంది, అది ఇంకొక పొర అనమాట. గుళిక యొక్క వెలుపలి పొర క్రమరహిత సాంద్ర తంతుయుత సంయోజక కణజాలంతో ఏర్పడి అధిక కొలాజిన్ తంతువుల్ని కలిగి ఉంటుంది. ఈ పొర రెండు పర్యస్థికలను కలుపుతూ, రైట్, పర్యస్థికలు అంటే ఏంటి, ఇక్కడ అస్థి ఉంది కదా, ఇది ఎముక ఉంది కదా, ఇదొక ఎముక. సో ఇదేం చేస్తుందని చూసినట్టయితే ఈ రెండు అస్థుల్ని కలుపుతూ ఉందండి, ఇది రెండు అస్థుల్ని కలుపుతుంది. సో ఇలా కలపడం వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే
ఈ ఈ యొక్క ఎముకలు ఏవైతున్నాయో ఇలా దూరం జరగకుండా రెండింటి పట్టి ఉంచుతుంది, ఎముకల్ని పట్టి ఉంచుతుంది. ఇలా దూరం చేయడానికి ప్రయత్నించింది అనుకోండి, ఇవి రెండు కూడా ఏంటి ఇక్కడ మనకి పట్టి ఉంచాయి అనమాట. అంటే బయట ఉండేటువంటి గుళిక, బయట ఉండేటువంటి పొర ఏదైతే ఉందో రెండు ఎముకలు కీలు నుండి దూరం జరిగిపోకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఈ పొర రెండు పర్యస్తకులు కలుపుతూ కీళ్ళు సాగే గుణాన్ని నిరోధించి స్థానభ్రంశం చెందకుండా నిరోధిస్తూ ఉంటుంది. అంటే అటు ఇటు పోకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. స్థితిస్థాపక తంతుయుతతో కూడినటువంటి ఈ పొర కొన్ని తంతువుల కట్టలు కలిసి బంధకాలుగా ఏర్పడతాయి. సో ఇవన్నీ కలిసేసి మనకి ఏంటంటే లిగమెంట్స్ అనుకున్నాం కదా, అవే అండి. ఈ లిగమెంట్స్ అన్నీ కూడా అవే అనమాట. ఇటువైపు మొత్తం కూడా లిగమెంట్స్. అండ్ సైనోవియల్ గుళిక లోపలి పొర ఏరియోలార్ కణజాలంతో ఏర్పడుతుంది. సో లోపలి పొర ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లోపలి పొర ఏదైతే ఉందో ఇక్కడ దిస్ ఇస్ ద వాట్ ఇన్నర్ లేయర్. సో ఇది వచ్చేసి మనకి ఏరియోలార్ కణజాలం చేత ఏర్పడుతుంది. ఇది వచ్చేసింది ఏరియోలార్ కణజాలం చేత ఏర్పడుతుంది. బయట వైపు వచ్చేసి లిగమెంట్, లోపల వైపు వచ్చేసింది మనకి ఏరియోలార్ కణజాలం చేత ఏర్పడుతుంది. ఈ పొర చిక్కని సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ కలర్ పొర ఏదైతే ఉందో ఇది మన సైనోవియల్ ఫ్లూయిడ్ని సెక్రెట్ చేసేస్తుంది. ఈ సైనోవియల్ కుహరం ఏదైతే ఉందో ఈ సైనోవియల్ కుహరంలోనికి ఈ యొక్క లోపల ఉండేటువంటి ఏరియోలార్ పొర ఏం చేస్తుందండి, సైనోవియల్ ఫ్లూయిడ్ని సెక్రెట్ చేసేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి లోపల ఈ సైనోవియల్ కుహరంలో కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో లూబ్రికాంట్గా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే రైట్. సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తుంది. సైనోవియల్ ద్రవంలో హైలోరోనిక్ ఆమ్లం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ సైనోవియల్ కుహరం కదా ఇది. సో దీంట్లో మొత్తం కూడా ఏముంటుంది అని చూసినట్టయితే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంది. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో ఏముంటుంది అని చూసినట్టయితే మనకు సింపుల్గా ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది. హైలూరోనిక్ యాసిడ్ అనేది ఇక్కడ దీంట్లో కనపడుతుంది. భక్షక కణాలు మొదలైనవి. సో హైలూరోనిక్ ఆమ్లం ఉంటుంది, వీటితో పాటుగా మనకి ఏంటంటే భక్షక కణాలు కూడా ఉంటాయి. సైనోవియల్ ఫ్లూయిడ్లో ఉండేటువంటి రెండు అంశాలు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకటి హైలూరోనిక్ యాసిడ్, ఒకటి రెండవది వచ్చేసి ఏంటంటే మనకి ఫాగోసైట్స్ అంటాం, లేదంటే భక్షక కణాలు చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సైనోవియల్ ద్రవం కీళ్ళ వద్ద కందెనగా పనిచేసి ఎముకల మధ్య ర్యాపిడ్. సో మధ్యలో మనకి లూబ్రికేషన్ ఉంది కాబట్టి సింపుల్గా ఇలా ఎముకలు ఒకదానికొకటి తగిలి రాసుకొని డ్యామేజ్ కాకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది అన్నమాట. సైనోవియల్ కీలు వచ్చేసి అగైన్ మనకు వచ్చేసి 6 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి బందిగిన్నె కీలు, రెండోది మడత బంది కీలు, అండ్ మూడోది వచ్చేసి బొంగరపు కీలు అండ్ జారుడు కీలు. ఇంతవరకు 4 మనకు తెలిసినాయి, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. సో జారుడు కీలు తెలుసు, ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది జారుడు కీలు. ఓకేనా. సో మడత బంది కీలు ఇక్కడ ఉంటుంది, బంతిగిన్నె కీలు ఇక్కడ ఒకటి ఉంటుంది, తుంటి దగ్గర ఒకటి ఉంటుంది. అండ్ అదేవిధంగా బొంగరపు కీలు వచ్చేసి ఏంటి మనకి అట్లాస్ అండ్ అదేవిధంగా యాక్సిస్ మధ్యలో. సో అక్కడ మనకి అట్లాస్కి అదేవిధంగా పైన ఉండేటువంటి మన పుర్రె తిరగడం కోసం అక్కడ ఉంటుంది, ఇక్కడ మెడ భాగంలో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాండలాయిడ్ కీలు వచ్చి అండ్ అదేవిధంగా సాడిల్ కీలు. ఇవి రెండు కొత్త కనబడుతున్నాయి, అవి రెండు గుర్తుపెట్టుకోండి. అవి రెండు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. రైట్. కీళ్ళు వచ్చేసి మనకి ఎన్ని రకాలు ఇక్కడ ఓవరాల్గా మొత్తం 6 రకాలుగా వచ్చాయి. సైనోవియల్ కీళ్ళు అండి, ఇవన్నీ కీళ్ళు కాదు. సైనోవియల్ కీళ్ళు ఎన్ని రకాలు అంటాడు ఒక్కోసారి. సైనోవియల్ కీళ్ళు ఎన్ని రకాలు అన్నప్పుడు మనం సింపుల్గా 6 రకాలు గుర్తుపెట్టుకోండి. ఆ కీళ్ళు ఏం అడుగుతున్నాడు, ఎన్ని రకాలు అన్నప్పుడు ఏ కీళ్ళు అడుగుతున్నాడు, సైనోవియల్ కీలు అడుగుతున్నాడా, లేకుంటే జనరల్గా కీలను మెన్షన్ చేస్తున్నాడా, లేకుంటే నిర్మాణం ఆధారంగా అంటున్నాడా, లేదంటే కదలికల ఆధారంగా అంటున్నాడు, దేన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నాడు, అది గమనించాలి. రైట్. సైనోవియల్ కీళ్ళు వచ్చేసి మొత్తం 6 రకాలుగా ఉంటాయి. అంటే పూర్తిగా కదిలేటువంటి కీళ్ళు బందిగిన్నె కీలు, మడత బంది కీలు, బొంగరపు కీలు, జారుడు కీలు, కాండ్లాయిడ్ కీలు అండ్ నెక్స్ట్ వచ్చి సాడిల్ కీలు. ఫస్ట్ వచ్చేసి బందిగిన్నె కీలు గురించి చూద్దాం. సో బందిగిన్నె కీలు వచ్చేసి తొడ ఎముక శ్రోణిమేకల మధ్య ఏర్పడినటువంటి తుంటి కీలు ఏదైందో హిప్ జాయింట్ వచ్చేసి బందిగిల్. నెక్స్ట్ అదేవిధంగా భుజాస్తి ఉరోమేకల మధ్య ఏర్పడినటువంటి షోల్డర్ జాయింట్, అది కూడా బందిగిన్నె కీలు. ఇవి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, చిన్నప్పుడు చదువుతున్నాం. అండ్ మడత బంది కీలు వచ్చేసి మోచే అదేవిధంగా మోకాల దగ్గర ఉండేటువంటిది మడత బంది కీలుగా చెప్పుకుంటాం. అండ్ బొంగరపు కీలు అండి, బొంగరపు కీలు వచ్చేసి మనకి చూడండి ఇక్కడ శీర్షాధారం అదేవిధంగా అక్ష కశేరుకం. శీర్షాధారం అంటే అట్లాస్ అంటామండి ఇంగ్లీష్లో, అదేవిధంగా అక్ష కశేరుకం అంటే యాక్సిస్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది మనకు. ఇలా శీర్షాధారం ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో శీర్షాధారం అంటే ఇట్లా అట్లాస్, ఇది దీన్ని ఏమంటాం అట్లాస్గా చెప్తాం. అండ్ దీని క్రింద ఉండేటువంటి కీలు ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే యాక్సిస్ లేదంటే అక్ష కశేరుకం. ఇక్కడ కనపడుతూ ఉంటుంది మనకి, ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ కీలు ఏదైతే ఉందో మనకి సింపుల్గా మనకి బొంగరపు కీలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. క్రింది వాటిలో బొంగరపు కీలు క్రింది ఎముకల మధ్య ఉంటుంది అంటాడు. ఒకటి వచ్చేసి ఏంటి శీర్షాధారం, రెండోది వచ్చేసి అక్షకశ. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి మనకి బొంగరపు కీలుగా చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి జారుడు కీలు అండి, అంతర మణిబంధ కీళ్ళు అంటాడు. అంతర మణిబంధ కీళ్ళు అంట. అంతర మణిబంధ అంటే ఇక్కడ మణిబంధంలో అంటే ఇక్కడ రిస్ట్లో ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి అంతర మణిబంధి కాస్తులు కదా. సో మణిబంధ కాస్తులు. అంతర అంటే ఏంటి, ఈ మణిబంధంలో అంటే రిస్ట్లో ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పెద్దగా గీస్తున్నాను, ఈ రిస్ట్లో ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఈ ఎముకల మధ్య మనకి ఏంటంటే కీళ్ళు ఉంటాయి. సో ఇక్కడ మృదులాస్ చేత ఏర్పడినటువంటి కీళ్ళు అనేవి అనేకేమి ఉంటాయి. సో ఇవే వచ్చేసి ఏంటంటే జారుడు కీళ్ళు అండి. సింపుల్గా ఈ రిస్ట్లో ఉండేటువంటి ఇలా అన్నప్పుడు జారుతూ ఉంటాయి ఎముకలు ఒకదానిపైన ఒకటి. సో ఇవే మనకి ఏంటంటే జారుడు కీళ్ళు అండి.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంటర్ కార్పల్ జాయింట్స్ అంటున్నాం. అందుకనే ఇక్కడ ఉండేటువంటి ఎముకలు మొత్తం కూడా కార్పల్స్ అంటున్నాం కదా. సో వాటి మధ్యలో ఉండే జాయింట్స్ కాబట్టి ఇంటర్ కార్పల్ జాయింట్స్గా చెప్పుకుంటాం. అదేవిధంగా అంతర చీలమండ కీళ్ళు, సో ఇంటర్ టార్సల్ జాయింట్ ఎక్కడ మనకి అరికాలు అండి, అరికాలుకి అదేవిధంగా మన కాలుకు మధ్యలో ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. కాలు చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది కదా కాలు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉండేటువంటి ఏంటి మనకి జారుడు కీళ్ళు కనపడుతుంటాయి, ఇంటర్ టార్సల్ జాయింట్స్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఒకటి అదేవిధంగా రిస్ట్లో ఉంది. ఇవి రెండు వచ్చేసి జారుడు కీళ్ళకి ఎగ్జాంపుల్ అండి. అండ్ ఇప్పుడు చూద్దాం ఇంకా కాండలాయిడ్ కీలు. ఇవి రెండు మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే అవన్నీ చూసున్నాం కాబట్టి. కాండలాయిడ్ కీలు ఉదాహరణకు ఇక్కడ చూసినట్టయితే మణిబంధం కరబాస్తి మధ్య ఉండేటువంటి కీళ్ళు అండి. మణిబంధం కరబాస్తి మధ్య. కరబాస్తులు అంటే ఏంటి, ఇక్కడ ఇవి ఉండేటువంటి కరబాస్తులు, ఇక్కడ వచ్చేసి మన మణిబంధ కాసులు. ఈ రెండింటి మధ్యలో ఇవి దీనికి మధ్యలో ఉండేటువంటి కీళ్ళు ఏవైతేనో అవి కాండలాయిడ్ కీలకి ఎగ్జాంపుల్గా చెప్పండి. అదేవిధంగా మనకి శీర్షాధరం అనుకపాలాస్తి మధ్య ఉండేటువంటి కీలు. శీర్షాధరం అంటే ఏంటంటే ఇది పుర్రె అనుకున్నట్లయితే, ఇక్కడ ఇది పుర్రె అనుకున్నట్లయితే అనుకపాలాస్తి అంటే మనకి వెనుక వైపు బోన్ ఉంటుందని చెప్పుకున్నాం. పుర్రె యొక్క వెనుక వైపు బోన్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ చూపిస్తాను. ఇది పుర్రె యొక్క వెనుక భాగం అనుకున్నట్లయితే సో ఇక్కడ కుడ్యాస్తులు ఉంటాయి కదా, ఈ కుడ్యాస్తులు ఉంటాయి. ఓకేనా. బ్యాక్ సైడ్ ఇంకొక బోన్ ఉంటుంది. ఇదేంటి మనకు అనుకపాలాస్తి అని చెప్పుకున్నాం. సో అనుకపాలాస్తికి మనకి వచ్చేసి అనుకపాల కందాలు ఉంటాయని చెప్పాను. సో అనుకపాల కందాలు అంటే ఇలా బయటికి ప్రొట్రూడ్ అయి ఉంటాయి. సో ఈ ఎముక అనేది ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మహావ్యూరం పక్కన ఉంటాయని చెప్పాను. ఇలా మహావ్యూరం అంటే ఏంటి, అనుకపాలాస్తికి మధ్యలో ఏంటి ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది, దాని నుండి వెనుపాము వస్తుందని చెప్పాను. సో దీనికి ఇటువైపున వచ్చేసి కొంచెం ఉబ్బెత్తు నిర్మాణాలు ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా. సో ఇవి అనుకపాల కందాలు అంటున్నాం. సో శీర్షాధరం అంటే ఏంటి, మొట్టమొదటి సర్వైకల్ C1 అంటాం దాన్ని. శీర్షాధరం అంటే అట్లాస్. సో ఈ అట్లాస్లో ఎలా ఉంటుందంటే ఇవి ఇమిడి ఉండటానికి మనకి ఇక్కడ ఒక గుంట లాంటి నిర్మాణం ఉంటుంది. అట్లాస్ అనేటువంటి మొట్టమొదటి వెన్నుపూస అండి. ఇది మొదటి వెన్నుపూస. ఈ వెన్నుపూసలో ఇక్కడ గుంట ఉంటుంది. ఈ గుంటని ఏమంటామంటే, సో ఈ గుంటలో వచ్చేసి ఈ యొక్క పుర్రె యొక్క అనుకపాల కందాలు ఏవైతేనో ఇవి దాంట్లో ఫిక్స్ అయిపోతాయి. ఈ జాయింట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది కూడా మనకి ఏంటంటే కాండైలిట్ కీల్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటేనే ఆన్సర్ చేయాలి. కాండైలిట్ కీల్కు రెండు ఇచ్చాడు ఎగ్జాంపుల్. ఒకటి మణిబంధ కరబాస్తి మధ్యలో ఉండేటువంటి కీలు, అదేవిధంగా అనుకపాలాస్తి శీర్షాధరం మధ్య ఉండేటువంటి ఈ జాయింట్లు ఏవైతేనో అవి కాండైలిడ్ కీల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాడిల్ కీలు లేదంటే శాడిల్ కీలు. శాడిల్ కీలు ఎక్కడ ఉంటుందని చూసినట్టయితే బొటనవేలులోని కరబాస్తి. బొటనవేలులోని కరబాస్తి ఏంటంటే ఇది బొటనవేలులోని కరబాస్తి మణిబంధం మధ్య ఉండేటువంటి కీలు. ఇది బొటనవేలు కరబాస్తి. అండ్ ఇక్కడ వచ్చేసి మణిబంధం అంటే ఇక్కడ ఈ ఎముకలు ఏవైతేనో ఇక్కడ ఉండేటువంటి కీలు. ఇది వచ్చేసి ఏంటంటే శాడిల్ కీలు అండి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మణిబంధం కరబాస్తి మధ్య ఉండే కీలేమో కాండలాయిడ్ కీలు. ఓకేనా. సో ఇక్కడ కరబాస్తే, ఇక్కడ కూడా కరబాస్తే. ఓకేనా. ఈ కరబాస్తులు ఏంటంటే ఈ 4 వేల్లో ఉండేటువంటి కరబాస్తులు. బట్ ఇక్కడ బొటనవేల్లో ఉండేటువంటి కరబాస్తి ఇది స్పెషల్ జాయింట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బొటనవేల్లో ఉండేటువంటి కరబాస్తికి అండ్ మణిబంధనాలు ఇక్కడ మణిబంధనంలో ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్ మధ్య ఉండేటువంటి కీలు వచ్చేసి శాడిల్ కీల్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు చాలా ఆస్కారం అయితే కనపడుతుంది. కాండలాయిడ్ కీల్ అంటేనేమో ఈ కరబాస్తులు, ఈ 4 కరబాస్తులు, అదేవిధంగా ఇక్కడ మణిబంధకాస్తులు అంటే ఇక్కడ రిస్ట్లో ఉండేటువంటి ఎముకలు, ఈ రెండింటి మధ్యలో ఉండే జాయింట్ కాండలాయిడ్ కీలు. అదేవిధంగా శీర్షాధరము అనుకపాల అస్థి ఆ రెండింటి మధ్యలో ఉండేది కూడా కాండలాయిడ్ కీలే. శాడిల్ కీలు అంటే బొటనవేలులోని కరబాస్త అండి. ఈ కరబాస్తులు వదిలిపెట్టేసండి, ఈ 4 కరబాస్తులు వదిలిపెట్టేసండి. రైట్. ఇక్కడ మన బొటనవేలు కనపడితే ఈ బొటనవేలులో ఉండేటువంటి ఈ కరబాస్తి, అదేవిధంగా మణిబంధకాస్తుల మధ్యలో ఉండేటువంటి ఈ జాయింట్ అది మనకు శాడిల్ కీలు. ఇవి రెండు ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది. ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. రైట్. ఇవి వచ్చేసి మనకు కంప్లీట్గా అనుబంధాస్తి పంజరం లేదంటే అపెండిక్యులర్ స్కెలిటన్లో ఉండేటువంటి రకరకాల ఎముకలు. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కండర లేదంటే అస్థిపంజరం యొక్క అంటే కంప్లీట్గా స్కెలిటల్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా మస్క్యులర్ సిస్టమ్, దీంట్లో వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మయాస్థీనియా గ్రావిస్ ఏంటి అని చూసినట్టయితే నాడీ కండర సంధికి సంబంధించినటువంటి ఒక స్వయం రోగనిరోధక రుగ్మత అండి. స్వయం రోగనిరోధక రుగ్మతగా చెప్తాం, ఆటోఇమ్యూన్ డిసీజ్గా చెప్పుకుంటాం ఇక్కడ. సో కండర నాడీ సంధి వద్ద, సో ఇది కండరం అనుకున్నట్లయితే, రైట్, ఇది కండరం అనుకున్నట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద మజిల్. సో ఇక్కడ మనకి జంక్షన్ ఉంటుంది కదా, న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి న్యూరోమస్కులర్ జంక్షన్ ఉంటుంది కదా, ఇది న్యూరోమస్కులర్ జంక్షన్గా చెప్తామండి. సో ఈ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర ఏర్పడే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్నే మయాస్థీనియా గ్రావిస్గా చెప్పుకుంటాం. ఏమవుతుంది అని చూసినట్టయితే ఇక్కడ కండర నాడీ సంధి వద్ద త్వచంపై, ఇక్కడ ఈ త్వచం ఏదైతే ఈ త్వచం పైన
ఉండేటువంటి ఎస్టైల్ కోలిన్ గ్రాహకాలకు సొంత ప్రదేహాలు ఏర్పడడం వల్ల ఎస్టైల్ కోలిన్ ఏదైతే ఉందో ఆ గ్రాహకాలకు సొంత ప్రదేహాలు ఏర్పడడం వల్ల నాడీ ప్రచోదనం కండరాన్ని చేరవు. ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ ఒకసారి క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎస్, ఇది వచ్చేసి కండరం అండి. ఓకేనా? సో ఈ కండరం పైకి నాడీ ప్రచోదనం ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే దీనిపైన కొన్ని గ్రాహకాలు కంపల్సరీ ఉండాల్సిందే కదా. కంపల్సరీ దీనిపైన కొన్ని గ్రాహకాలు ఉండాలి. ఇలా గ్రాహకాలు అనేవి మనకి ఇక్కడ కనపడుతుంటాయి. ఈ గ్రాహకాల పైన నాడీ అంత్యాల నుండి మనకి ఏంటి న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటి ఆ న్యూరో ట్రాన్స్మిటర్ మనకు తెలిసిందే ఎసిటైల్ కోలిన్ కదా. ఎసిటైల్ కోలిన్ వచ్చి ఏంటి ఇక్కడ అంటిపెట్టుకోవాలి, కంపల్సరీ ఇది ఇక్కడ అంటిపెట్టుకోవాలి. ఎసిటైల్ కోలిన్ వచ్చి ఈ గ్రాహకాలైన అంటిపెట్టుకుంటేనే మనకు నాడీ ప్రచోదనం పైన నుండి దీనికి చేరుతూ ఉంటుంది. అలా కాకుండా ఏమవుతుందంటే సెల్ఫ్ ఆటో ఇమ్యూన్ అంటారు. ఈ రిసెప్టార్స్ అనేవి బ్లాక్ చేసేస్తూ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఏమైతాయంటే బ్లాక్ అయిపోతాయి ఇక్కడ. సో ఈ రిసెప్టార్స్ వేరే వాటి చేత బ్లాక్ అయిపోతాయి. సో ఎసిటైల్ కోలిన్ వచ్చినప్పటికీ కూడా ఎసిటైల్ కోలిన్ అంటిపెట్టుకోవడానికి అక్కడ మన గ్రాహకాలు అనేవి రెడీగా లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకోటి వచ్చి కూర్చుంది ఆ చైర్లో. ఇక్కడ ఈ రిసెప్టార్లో ఆల్రెడీ వేరేది వచ్చి కూర్చుంది. సో కాబట్టి ఎసిటైల్ కోలిన్ ఇక్కడికి చేరదు. కాబట్టి ఇక్కడ ఆ నాడీ ప్రచోదనం ఏదైతే ఉందో కండరానికి చేరదు. ఆ డిసీజే వచ్చేసి మనకి ఏంటంటే మయస్థీనియా గ్రావిస్గా చెప్పేసుకుంటుంటాం. ఓకేనా? సో కాబట్టి ఏమవుతుందంటే సింపుల్గా కండరానికి చేరదు కాబట్టి కండరం సంకోచించే శక్తిని కోల్పోతుంటుంది. గ్రాడ్యువల్గా ఆ యొక్క మజిల్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. సో వీక్ అయిపోయి ఇంకా ఆ మజిల్ పనిచేయదు, అంతే, దట్స్ ఇట్. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్కి మనకి ఎలాంటి చికిత్స అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఏవైతే రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తున్నాయో వాటిని తీసేయడానికి మనకు ఛాన్స్ ఉండదు. అండ్ రెండోది వచ్చేసి మస్కులర్ డిస్ట్రోఫీ. మనకు తెలిసిందే మస్కులర్ డిస్ట్రోఫీ. సో ఇది ఒక పురోగామిత కండర క్షీణత రుగ్మతగా చెప్పేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రోగ్రెసివ్ మస్కులర్ డీజనరేషన్ డిజార్డర్. ప్రోగ్రెసివ్ మస్కులర్ డీజనరేషన్ అంటే ఏంటంటే పురోగామిత కండర క్షీణత అంటే నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఆ యొక్క మజిల్ అనేది మొత్తం కూడా వీక్ అయిపోయి చనిపోతూ ఉంటారనమాట. రైట్, ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో కండర కణాలు క్రమంగా క్షీణించిపోవడం వల్ల వారు గమన, హృదయ, ఉచ్ఛ్వాస నిశ్వాస సమస్యలతో బాధపడుతుంటారు. ఈ రుగ్మత అనేక రకాలుగా సంభవిస్తుంది. ఉదాహరణకు డుచెన్నీ మస్కులర్ డిస్ట్రోఫీ, మనకు ఆల్రెడీ జెనెటిక్స్ చదువుకుంటాం. ఓకేనా? ఎక్స్ క్రోమోజోమ్పై ఉండే జన్యు లోపంలో బాలులలో ఎక్కువగా కనిపిస్తుంది. సో బాయ్స్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్స్ క్రోమోజోమ్పై ఉండే జన్యు లోపం వలన అంటున్నాడు ఇక్కడ. ఓకేనా? సో ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉండే జన్యు లోపం వల్ల మనకు మస్కులర్ డిస్ట్రోఫీ అని కనపడుతుంది. వీరి కండర కణాల్లో డిస్ట్రోఫిన్ అనేటువంటి ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కండరాలు క్షీణించిపోతుంటాయి. ఇక్కడ డిస్ట్రోఫిన్ అనేటువంటి ప్రోటీన్ మస్కులర్ డిస్ట్రోఫీలో డిస్ట్రోఫీ అనేది పెట్టడానికి గల కారణం కూడా అదండి. డిస్ట్రోఫిన్ అనేటువంటి కండర ప్రోటీన్ ఏదైతే అది క్రమంగా తగ్గిపోతుంది. దీని యొక్క ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కండరం అనేది గ్రాడ్యువల్గా క్షీణిస్తూ ఉంటుంది. అండ్ టిటానస్ లేదంటే ధనుర్వాతం, టిటానీ లేదంటే ధనుర్వాతం. సో టిటానీ అంటే ఏంటంటే సింపుల్గా ఇలా ఏమవుతుంది, కండరాలు సంకోచిస్తుంటాయి. సడన్గా సంకోచిస్తే దాన్ని ధనుర్వాతంగా చెప్పుకుంటాం. కండరాల్లో వడివడిగా అనియంత్రితంగా నిరంతరంగా జరిగేటువంటి సంకోచాలని మనం ధనుర్వాతంగా చెప్పుకుంటాం. సో ఎందుకు జరుగుతుంది అని దేహ ద్రవాల్లో కాల్షియం స్థాయి తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ధనుర్వాతం ఏర్పడడానికి కారణం ఏంటంటే దేహ ద్రవాల్లో కంప్లీట్గా కాల్షియం స్థాయిని తగ్గిపోయినప్పుడు అంటే ఈ యొక్క ధనుర్వాతం అనేది కలుగుతూ ఉంటుంది. ఇంకా చూసినట్టయితే విటమిన్ డి లోపం వల్ల, అదేవిధంగా హైపోపారాథైరాయిడిజం అండి. పారాథైరాయిడ్ గ్రంథి మనకు తెలిసిందే కదా. థైరాయిడ్ గ్లాండ్లో ఎంబెడ్ అయి ఉంటుంది, 4 లంబికలను కలిగి ఉంటుంది. సో ఇది కాల్షియం స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క హైపోథార్మోన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోవడం అండి. సో పారాథైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోయే స్థితిని ఏమంటామంటే హైపోపారాథైరాయిడిజంగా చెప్తాం. అలా తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కాల్షియం రెగ్యులేషన్ జరగని సందర్భంలో మనకి ఏంటంటే ఈ ధనుర్వాతం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్థరైటిస్ మనకు తెలిసిందే. కీళ్ళు అనేవి ఇన్ఫ్లమేషన్కి గురవుతుంటాయి. కీళ్ళు వాస్తూ ఉంటాయి, ఎర్రగా అవుతుంటాయి. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ఆర్థరైటిస్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. ఆస్టియో అంటే ఎముకలు, పోరో అంటే ఏంటి, రంధ్రాలు పడడం. అంటే ఎముకలు అనేవి రంధ్రాలు పడిపోతాయి. అంటే ఎముక అనేది చాలా వీక్ అయిపోతుంది, పలుచగా అయిపోతుంటుంది, వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఈజీగా ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటున్నాం, ఆస్టియోపోరోసిస్ అంటున్నాం, ఆస్టియోపోరోసిస్గా చెప్తాం.
వయసు మీరిన వాళ్ళు ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే రుగ్మత. ఎముకలు అధికంగా కాల్షియాన్ని కోల్పోతుంది. ఎముకల స్థానం కాల్షియం ఉంటుంది. కాల్షియం మొత్తం కూడా కోల్పోవడం వల్ల గుల్లబారి బరువు తగ్గి పెలుసుగా మారి తేలిగ్గా విరిగిపోతుంటాయి. సో సాధారణంగా స్త్రీల్లో వచ్చేసి మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా పడిపోతాయి. సో కాబట్టి మెనోపాజ్ దాటిన స్త్రీల్లో ఏంటంటే ఆస్టియోపోరోసిస్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గౌట్లో వచ్చేసి అంటే కీళ్ళలో మనకి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు. సో కొంతమందికి ఏమంటారండి, అరికాల యొక్క వెనుక భాగంలో, చీలమండలం కదా, అరికాల యొక్క వెనుక భాగంలో సో విపరీతమైన పెయిన్ తోటి బాధపడుతుంటే దాన్ని గౌట్ సిండ్రోమ్గా, గౌట్ వ్యాధిగా చెప్తామండి. కీళ్ళలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు ఇంపార్టెంట్, ఇది కీళ్ళలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. సో కీళ్ళ వాపును చూపడానికి గౌట్ వ్యాధి విపరీతమైన పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిగర్ మార్టిస్, మనకు తెలిసిందే కదా. సో చనిపోయినటువంటి వాళ్ళు కండరాలు అనేవి మొత్తం కూడా శాశ్వతంగా పర్మనెంట్గా సంకోచ స్థితిలో ఉండిపోతూ ఉంటాయన్నమాట. సో దాన్ని ఏమంటామంటే రిగర్ మార్టిస్గా చెప్తున్నాం. మరణానంతర కండరాలు బిగుసిపోవడాన్ని ఏమంటామంటే రిగర్ మార్టిస్ అంటే ఆ సమయంలో కండరాలు శాశ్వత సంకోచ స్థితిలో ఉండిపోతూ ఉంటాయన్నమాట. దీన్ని రిగర్ మార్టిస్గా చెప్తాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కండర మరియు అస్థిపంజరాలకు సంబంధించినటువంటి ఏమంటాం అపస్థితులు లేదంటే డిజార్డర్స్గా చెప్తూ ఉంటాను. రైట్, ఇది వచ్చేసి ఈరోజు సెషన్ అండి. సెషన్ అయితే చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను నేనైతే. మరి సో సెషన్ క్లియర్గా ఉంది, బాగా యూస్ఫుల్గా ఉంది, బాగా అర్థమైందంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా పంపించండి. సో ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా 100% యూజ్ అయితే అవుతుందండి క్లాస్ అయితే. అండ్ అదేవిధంగా ప్లేస్టోర్లో వచ్చేసి కేకే బయాలజీ అనే యాప్ ఉంటుంది. దాంట్లో మనకి ఇంటర్మీడియట్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అనేకం ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ పేరు వాట్స్ బిహైండ్ అండి. వాట్స్ బిహైండ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, అది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్, దిస్ ఇస్ వాట్ టుడే సెషన్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.